నిశ్శబ్దం సినిమా. సో ఆ టైంలోనే మీకు ఈ లాక్డౌన్ వచ్చి అది సినిమాకి బ్రేక్ పడింది. సో రిలీజ్కి మరి మళ్ళీ సన్నాహాలు చేస్తున్నారా? ఆగస్ట్ గ్యారంటీ అండి అని చెప్పలేకపోతున్నాం. ఓటీటీ ప్లాట్ఫామ్ ఆల్టర్నేటివ్ ఇంకే మీరు వెళ్ళక తప్పదు అనే పరిస్థితులు మాకు కనపడుతున్నాయి. రేపు రిలీజ్ అయినా కూడా సినిమాలు థియేటర్కి జనాలు ఎంతమంది వస్తారు, చూస్తారా లేదా, ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయి. నిజానికి యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి ఏంటండి? ఈ వైన్ షాపుల మీద పడిపోయినట్టు థియేటర్ల మీద కూడా సేమ్ జనం వచ్చేస్తారు, పడిపోతారు. సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒక దాంట్లోనో ఇది రెండిట్లోనో ఉంటారు. నాకు కెమెరా తెలియదు, లెన్స్ అంటే ఏంటో తెలియదు, కాబట్టి అది చేయలేను. అవన్నీ చిన్న చిన్న చిల్లకొట్టుళ్ళు తప్ప. వర్మ గారిని మామూలుగా ఒక విషయంలో మెప్పించడమే చాలా కష్టం. అలాంటిది మీరు 2 విషయాల్లో ఆయన మెప్పించి ఆయనతో అన్ని సినిమాలు చేశారు, అన్ని పాటలు రాశారు అంటే. రాము ఎప్పుడు ఎవరిని ఎందుకు మెచ్చుకుంటాడో తెలియదు. వెయిటర్ని పిలుస్తాడు, పిలిచి ఆ ఏసీ నీటి తిప్పు అంటాడు. నీకన్నా వెయిటర్ బాగా చేసాడు యాక్టింగ్ అని చెప్పాడు అమీర్ ఖాన్. డైరెక్టర్కి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత పారితోషికం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనే వ్యాఖ్యలు మీరు చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? చేశానా? ఏమో నాకు తెలియదు. ఒకనొక సందర్భంలో చేశారు. తన పేరు మీద బిజినెస్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనకున్న తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితుల్లో ఇంత పెద్ద భారీ బడ్జెట్ మూవీస్ అవసరం ఉందంటారా ఇండస్ట్రీలో? అవసరం లేదు. ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో లేకపోతే సినిమా హీరోలు ఉన్నారో వాళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మీకు మోర్ దెన్ 60% రెమ్యునరేషన్లు అయిపోతున్నాయి. అంటే సినిమా తీయడానికి 30%. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏవైతే జరుగుతున్నాయో అటు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగబాబు, ఈ ఇష్యూస్ అన్నీ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి మీరు ఏమైనా మాట్లాడతారా? ప్రయోజనం ఏదైనా ఉందో అంటే మీకే, అంటే మీకు వ్యూయర్షిప్ పెరుగుతుంది, దాన్ని బట్టి రెవెన్యూ ఏదో వస్తుంది. కానీ అక్కడ యాక్చువల్గా జరుగుతున్నదే కదా మీడియా అయినా చెప్తున్నది. మీరు అందులో నెయ్యి వేస్తున్నారా, నీళ్ళు వేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారికి అంటే సరే రాజకీయంగా మీరు విమర్శలు చేసినా బయట ఆయనతో మీరు ఎలా ఉన్నారు, ఎందుకు అక్కడ విమర్శలు చేయాల్సి వచ్చింది? సడన్గా నోరు జారాడా, లేకపోతే పక్కన వాళ్ళు ఏమన్నా రాంగ్ ఫీడింగ్ చేశారా? తెలంగాణని పాకిస్తాన్తో పోల్చడం ఏంటి? మనం ఉంటుంది ఇక్కడ కదా. మొన్నే 3-4 days బ్యాక్, 1 week బ్యాక్ వెళ్ళి కేసీఆర్ గారికి బొకే ఇచ్చి వచ్చాడు కదా. ఇప్పటివరకు చాలామంది హీరోలతో కలిసి పనిచేశారు, హీరోయిన్లతో కలిసి పనిచేశారు అని చేశారు. సో మీ ఫేవరెట్ హీరో, మీకు పర్సనల్గా నచ్చిన హీరో అంటే ఎవరు చెప్తారు? తారక్లో ఉండే కొన్ని క్వాలిటీస్ ఏ హీరోలో ఉండవు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, రేపు ఈ కరోనా తర్వాత ఎఫెక్ట్ తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎత్తు వేరు. అంటే అందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా అదే ఉంది. సో ఎస్పెషల్ సినీ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటే మెరుగుపడుతుంది? సినిమా మీద పెట్టే ఖర్చు కనపడాలి, ఎక్కువ ఉండాలి. తెరానకాలు పెట్టే ఖర్చు తక్కువ ఉండాలి. నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి టైమ్ టు టాక్. నేను మీ విజిత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్న వ్యక్తిని ఏమైనా పరిచయం చేయాలో కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా మామూలుగా 1-2 విషయాల్లో నైపుణ్యం ఉంటుంది, కానీ ఆ వ్యక్తికి చాలా విషయాల్లో అపార నైపుణ్యం ఉంది. అందుకే ఎలా పరిచయం చేయాలనేది నాకే అర్థం కావట్లేదు. తను స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ అండ్ ఆర్టిస్ట్ కూడా. సో ఇన్ని నైపుణ్యాలు ఉన్న ఆయన్ని అందుకనే కన్ఫ్యూజ్ అయిన పరిచయం చేయడానికి. సో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడదాం. నమస్తే అండి, కోన వెంకట్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. జనరల్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఈ లాక్డౌన్లో ఏం చేశారు అనేది. నేను వంటలు చేశాను. ఓకే. సో లాక్డౌన్ ముందు నా కలిసి టీ కూడా పెట్టడం వచ్చేది కాదు. ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు కుక్ అట్లీస్ట్ ఒక 10-15 డిషెస్ని టేస్ట్ఫుల్గా. అది కూడా అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా, వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఇదేంటి ఇంత బాగా నువ్వు ఎలాగా వండగలుగుతున్నావు అని. నేను థ్యాంక్స్ టు కరోనా అని చెప్పాను. ఓకే. ఈ 60 daysలోనే అంటే మరి ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఆఫీస్ ఉన్నప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం. ఆ క్రియేషన్ అలవాటు అయిపోయి వంట కూడా క్రియేషనే కదా. ఈవెన్ ఒక కథ రాస్తున్నప్పుడు దాంట్లో ఎంత కామెడీ ఉండాలి, ఎంత యాక్షన్ ఉండాలి, ఎంత సెంటిమెంట్ ఉండాలి, ఎలా అయితే మిక్స్ చేస్తాం అలాగే ఒక వంట చేస్తున్నప్పుడు
ఉప్పు కారం ఇంకోటి మసాలా చూసుకొని ఇవన్నీ. వేసుకున్నారు. సో ఐ ఫెల్ట్ బోత్ సిమిలర్ ఇన్ ఎ వే. టేస్ట్ఫుల్గా కథ రావడం అలాగే వంట రావడం ఒకటే నా ఫీలింగ్. క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ అయినా ఆన్సర్ మాత్రం చాలా రేర్గా వెరైటీగా వచ్చింది. సో వంటలు చేస్తున్నాం అనేది. సో కొత్త రకాల ప్రయోగాలు చేశారా లేకపోతే అంతకు ముందున్న వాటి కొత్త రకాలంటే జనరల్గా ఇంట్లో ఇప్పుడు నా వైఫ్ చేసేవి నేను తను చెయ్యనివి ఏంటని రీసెర్చ్ నేను వెతుక్కున్నాను. ఓకే. తను రెగ్యులర్ చేసి పెట్టేది ఎలాగో తనకు వచ్చు అని రానివేంటి ఆ ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్, కొన్ని స్పెషల్ స్వీట్స్ ఇలాగ ఎంచుకొని అందులో నేను ఐ ట్రై టు మాస్టర్ ఇట్. ఓకే. సో అవి లక్కీలీ సక్సెస్ అయింది. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంట్లో నుంచి? ఇంట్లోనూ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకసారి అయితే 10 మందికి కలిపి వండేశాను. 10 people. అంటే వాళ్ళైతే ఇక ఏమన్నా ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకోండి అని చెప్పి మరీ వడ్డించాడు. అసలు 1% కూడా ఎక్స్ట్రా ఎటు వేయాల్సిన అవసరం లేకుండా దిస్ ఇట్స్ పర్ఫెక్ట్. సో ఐ వాజ్ క్వైట్ షాక్డ్. ఎలా పాసిబుల్ అయింది ఇది? అంతమందికి వండినప్పుడు ఏదో తగ్గుతుంది కదా. సో వాళ్ళు డిస్టింక్షన్ ఎట్ మార్క్సే ఇచ్చారు. గ్రేట్. అయితే సో అంటే లాక్డౌన్ అయితే మీకు వంట నేర్పించింది మొత్తానికి? యా, డెఫినెట్లీ. యా, అంటే మనకి ఏదో ఒకటి నెసెసిటీ ఈజ్ ఎట్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఇంగ్లీష్లో ఓ సామెత ఉంది. అలాగా మనిషి ఖాళీగా ఉండలేడు. సో ఈవెన్ విపత్కర పరిస్థితుల్లోంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవడము తెలుసుకోవడము జరుగుతుంది. సో ఐ ఫెల్ట్ దిస్ బ్రాట్ ఇన్ ఎ న్యూ టాలెంట్ ఇన్ మీ అని నేను ఫీల్ అయ్యా. టైం వేస్ట్ అవ్వలేదు. రేపు తర్వాత కూడా మిమ్మల్ని వంట చేయమంటారు? అదొకటే భయం అయితే ఉందో, తర్వాత దొరకకుండా పారిపోవాలని అయితే ఫిక్స్ అయ్యా. ఆ స్కెచ్ కూడా వేసేసుకున్నారు. ఓకే. సో వెంకట్ గారు, సినిమాల విషయానికి వస్తే మీరు నిశ్శబ్దం సినిమా, సో ఆ టైంలోనే మీకు ఈ లాక్డౌన్ వచ్చి అది సినిమాకి బ్రేక్ పడింది. సో రిలీజ్కి మరి మళ్ళీ సన్నాహాలు చేస్తున్నారా? మా ఫస్ట్ ప్రియారిటీ నేను ఎన్నోసార్లు చెప్పాను ఈజ్ థియేటర్. ఓ థియేటర్లో వచ్చే ఆ రెస్పాన్సు, ఆ సాటిస్ఫాక్షను, దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్లు కానీ, పనిచేసిన రైటర్స్కి కానీ, ఓ కెమెరామెన్కి కానీ, ప్రతి టెక్నీషియన్కి థియేటర్లో 100 మంది ఆడియన్స్ మధ్య కూర్చొని వాళ్ళ వర్క్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే క్లాప్స్ కానీ, విజిల్స్ కానీ, నవ్వులు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అప్రిసియేషన్. అది చేస్తున్న ఆ సాటిస్ఫాక్షను వేరే ప్లాట్ఫామ్స్లో దొరకదు. వాళ్ళు నవ్వారా, ఏడ్చారా, తిట్టుకున్నారా, టీవీ ఆఫ్ చేశారు తెలియదు కదా మనకి. సో ఆ రియాక్షన్ అన్నది ఇట్ ఈజ్ దానికి వెలకట్లేం. సో దానికోసం పనిచేస్తారు. ఈవెన్ గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ కూడా వాళ్ళు కోరుకునేది, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్లు కాదు, ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్స్. డెఫినెట్గా. ఓకే, వాళ్ళు థియేటర్లో కూర్చొని అయితే ఏమిటి, అలాగే ఇప్పుడు చాలామంది వెళ్ళి దే టేకింగ్ ద రియాక్షన్ ఆఫ్ ద ఫస్ట్ షో. అలాగే సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియజేసే అప్రిసియేషన్ అయితే ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఇన్స్పిరేషన్, మోటివేషన్ టు డూ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ బిగ్. ఓకే. అది కోల్పోతాం. సో అందుకని దానికోసం పనిచేస్తాం మేము అందరం. బట్ ఇప్పుడు ఏంటంటే మాకు తెలుసు, ఇప్పుడు నిశ్శబ్దం లాంటి సినిమాకి వేరే సినిమాలు తేడా ఏంటంటే మేము 3 languages మేము ప్లాన్ చేసాం. అంటే 5 states, అటు తెలంగాణ, ఆంధ్ర, అలాగే కర్ణాటకలో పెద్ద హీరోయిన్, బికాజ్ షీఈస్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్, అనుష్క. అక్కడ బిగ్ రిలీజ్. అలాగే తమిళ్ లాంగ్వేజ్లో తీసాం, మాధవ్ అని వీళ్ళందరూ ఉన్నారు. అలాగే కేరళలో తనకు మంచి మార్కెట్ ఉంది అనుష్కకి. సో ఈ 5 states కామన్ డేట్ కుదరాలి. ఇప్పుడు ఒక్కో డేట్లో రిలీజ్ చేస్తాం, థియేటర్స్ని ఓపెన్ చేస్తారు. అందరూ ఒకేసారి చేయరు కదా, బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న కండిషన్లు బట్టి, కేసులు బట్టి. సో కొంతమంది ఒక మంత్ ముందు వెనక. సో ఇది ఒక ఛాలెంజ్ అయిపోయింది మాకు. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఎ కామన్ డేట్ ఇన్ 5 states. అది ఎప్పుడు దొరుకుతుంది అన్నది ఒకటి. తర్వాత అప్పటి వరకు కెన్ ఆస్క్ మై ఇన్వెస్టర్స్, మై పార్ట్నర్స్ టు వెయిట్. ఇప్పుడు మేము యాక్చువల్ అయితే జాన్ అనుకున్నాం.
తర్వాత ఫెబ్ 20th ఫిక్స్ అనుకున్నాం. తర్వాత ఫెబ్ 20th భీష్మ రిలీజ్ వచ్చేటప్పటికి థియేటర్స్ వైజ్ కానీ తర్వాత ఎందుకు మీలో మీకు కాంపిటీషను అంటే 1 వీక్ పుష్ చేద్దాం అనుకున్నాం, 28th వెళ్ళిపోదాం అని. బట్ March 3rd నుంచి 10th ఫైనల్ ఎగ్జామ్స్, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. హోల్ ఆఫ్ మార్చ్ ఎగ్జామ్స్. సరే ఆ 1 వీక్ పుష్ చేసే బదులు ఏదో ఏప్రిల్కి వెళ్దాం కదా అనుకున్నాం. అలాగా జాన్ అనుకున్నది ఫెబ్ అయ్యి, ఫెబ్ అనుకున్న మార్చ్ మేమే వద్దు అనుకున్న ఎగ్జామ్ సీజన్ వల్ల ఏప్రిల్ 2nd వెళ్ళాం. ఈ లోపల కరోనా ఎఫెక్ట్. సో హౌ లాంగ్ కెన్ ఐ ఆస్క్ మై ఇన్వెస్టర్స్, ఇప్పుడు విశ్వప్రసాద్ గారు అండ్ ఫైనాన్షియల్ యూనో పార్ట్నర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ నేనైనా డబ్బు పెట్టింది. సో హౌ లాంగ్ కెన్ ఐ రిస్క్ దేర్ అమౌంట్, హౌ లాంగ్ అది తెలుసా? మనకి తెలియదు ఆన్సరు. అక్టోబర్ గ్యారంటీ అండి అని చెప్పలేకపోతున్నాం. ఓకే, ఆగస్ట్ గ్యారంటీ అండి అని చెప్పలేకపోతున్నాం. అండ్ ఐ డెఫినెట్లీ కెనాట్ సే కొంచెం మీరు జాన్ వరకు ఆగుతారా. ఇదేంటి జాన్ అన్నారు, మొన్న జాన్ రిలీజ్ అన్నారు 2020, ఇప్పుడు 21 జాన్ అంటే ఇట్స్ టూ లాంగ్ ఏ టైం. సో దీని మధ్య సతమతం అవుతూ ఉన్నాం. అయితే ఈ నిశ్శబ్దం సినిమా ఈ లాక్డౌన్ వల్ల బ్రేక్ పడింది కాబట్టి ఓటీటీలో దాన్ని రిలీజ్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి. ఎంతవరకు వాస్తవం అది? అదే అంటున్నా, ఆ డిస్కషన్ ఇప్పుడు చెప్పే కదా, ఈ కారణాల వల్ల వెన్ వీ కెనాట్ ఫైండ్ ఎ కామన్ డేట్. ఇప్పుడు తెలంగాణలో ఏమో జూలై 15th నుంచి థియేటర్స్ ఓపెన్ అంటున్నారు. ఆంధ్రాలో ఏమో జూలై కూడా మేము అలౌ చేయమో, ఆగస్ట్కి అలౌ చేస్తాం అంటున్నారు. తమిళనాడు చాలా పీక్స్లో ఉంది కేసెస్, వాళ్ళు అక్టోబర్ అంటున్నారు. వెన్ వీ కెనాట్ ఫైండ్ ఎ కామన్ డేట్, ఒక్కో స్టేట్ ఒక్కో రకంగా వాళ్ళు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నప్పుడు థియేటర్స్ విషయంలో a common date is possible only on OTT when there are so many languages. ఇప్పుడు వేరే సినిమాగా ప్రాబ్లం లేదండి, ఇప్పుడు తెలుగులో తీశారు, ఇక్కడ అక్కడ చూసుకుంటే చాలు, సరిపోయింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎక్కడ తెలంగాణ ఆంధ్ర చూసుకుంటే చాలు వేరే సినిమాలు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేజర్ మార్కెట్ ఓవర్సీస్. ఈ పెద్ద హీరోలకి పెద్ద హీరోయిన్కి షీజ్ అ స్టార్తో సమానమైన మార్కెట్ ఉన్న. సో కాబట్టి యుఎస్ కానీ బిగ్ మార్కెట్స్, దుబాయ్, అంటే గల్ఫ్, అలాగే యుఎస్, యూకే, ఇవన్నీ మార్కెట్స్ ఇంకొక 6 months వరకు అయితే పూర్తిగా మర్చిపోండి థియేటర్స్ విషయం. సో విత్ ఆల్ ఈ కండిషన్ అన్నీ చూస్తున్నప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆల్టర్నేటివ్ ఇంకే మీరు వెళ్ళక తప్పదు అనే పరిస్థితులు మాకు కనపడుతున్నాయి. సో అవర్ హ్యాండ్స్ ఆర్ టైడ్, ఎస్పెషలీ నేను మా ప్రియారిటీ ఏదైనా అనుష్క, మేమందరం, డైరెక్టర్ హేమంత్ మధుకర్, మేమందరం ఉన్నా, బట్ అవర్ హ్యాండ్స్ ఆర్ టైడ్ అనిపిస్తుంది. వెళ్ళక తప్పదా అనే పరిస్థితులు అయితే మాకు కనపడుతున్నాయి మాకు. సో ఇప్పుడు ఈ సినిమా కాకపోయినా నెక్స్ట్ వేరే ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా చాలామంది, అంటే ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక టెన్షన్లో, ఒక భయంలో ఉంది. రేపు రిలీజ్ అయినా కూడా సినిమాలు థియేటర్కి జనాలు ఎంతమంది వస్తారు, చూస్తారా లేదా, ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయి. నిజానికి యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి ఏంటండి? డెఫినెట్గా అయితే ఆ ప్రాబ్లం అంటే ఒక వ్యాక్సినో మెడిసినో వచ్చేంత వరకు ఆ ఇన్సెక్యూరిటీ అయితే ఉంటుంది, అభద్రత. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ వైన్ షాపుల మీద పడిపోయినట్టు థియేటర్ల మీద కూడా సేమ్ జనం వచ్చేస్తా పడిపోతారు. వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి ద మాస్ క్రౌడ్స్. వాళ్ళ అభిమాన విస్కీయో బ్రాండియో వెళ్ళినట్టు అభిమాన తారల కోసం కూడా వెళ్ళిపోతారు, వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇట్స్ ఆల్సో అన్ ఎడిక్షన్. సో ఆ క్రౌడ్స్ వేరే. సో 50% వాళ్ళు ఉన్నారు అనుకున్నా, తర్వాత మిగిలిన ఎంత ఫిలిం లవర్స్ ఉన్నా కూడా వాళ్ళకైతే సైకలాజికల్గా వాళ్ళకి భయం ఉంటుంది. ఎందుకంటే ఒక 100 మంది వచ్చే ప్రదేశంకి వెళ్ళి నమ్మకంతో సీట్లో కూర్చొని సినిమాని రిస్క్ తీసుకొని చూడాల్సిన అవసరం ఉందా అనుకుంటారు. అందుకని ఏదో వ్యాక్సిన్ ఆర్ మెడిసిన్ ఏదో వచ్చేంత వరకు అయితే కొంచెం డోల్ డ్రమ్స్లోనే ఉంటుంది ఇండస్ట్రీ. బట్ త్వరలోనే వస్తుందని వి బీన్ కీపింగ్ ఎ ట్రాక్. ఎక్కడేం జరుగుతుంది ఇటలీలో, తర్వాత యూకేలో డాక్టర్ ఉన్నాడు మా ఫ్రెండ్, యూకే అండ్ స్కాట్లాండ్, వాడు కలిసి వాళ్ళు తయారు చేస్తున్నారు.
సో వీఆర్ కీపింగ్ ఎ ట్రాక్. సో మోస్ట్లీ ఆగస్ట్ సెప్టెంబర్లో ఫుల్ లెంత్ వ్యాక్సిన్ వస్తుంది అనే నమ్మకం అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్కి ఈ పరిస్థితి ఉండదు. మన ప్రపంచం ఇలాంటివి ఎన్నో చూసింది అండ్ వీ మూవ్ ఫార్వర్డ్. ఆ వచ్చినప్పుడు ఆ టైంలో ఇంకా మన దిస్ ఈజ్ ది ఎండ్ అనుకుంటాం. కానీ మీరన్న ఆ మాస్ క్రౌడ్ కూడా ఇన్ కేస్ వాళ్ళు వచ్చినా కూడా థియేటర్స్లో వాళ్ళని ఎలో చేసే పరిస్థితి కూడా లేదు కదా. వాళ్ళు అయినా అక్కడ ఫిజికల్ డిస్టెన్స్ ఏర్పాట్లు చేసుకోవటం, థియేటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఆ పరిస్థితుల్లో మీరు అన్నట్టు ఎప్పుడు ఏమవుతుందో తెలియని టైంలో ఇండస్ట్రీ మొత్తం కూడా అదే ఆలోచిస్తుంది. డెఫినెట్గా థియేటర్స్కి అయితే మీరు చెప్పినట్టు మాల్స్ వీటిలో అయితే సోషల్ డిస్టెన్స్ సీటింగ్ అని సో అంత ఎంకరేజింగ్ అయితే డెఫినెట్గా ఉండదు. బికాజ్ 50% మీకు స్ట్రైట్ అవే రెవెన్యూలోనే అక్కడ తేడా వచ్చేస్తుంది. ఆ 50% కూడా వస్తారా ఈ భయం పెట్టుకుని అన్నది తెలియదు. అంటే ఓపెన్ చేస్తే కానీ తెలియదు. సో దట్స్ ఎ ప్రాబ్లం. $1 million క్వశ్చన్ అది. సో వెంకట్ గారు, మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు ఒక పౌర సరఫరా శాఖ అధికారిగా ఉన్నారు, అంతకుముందు ఒక మంత్రికి పిఏగా ఉన్నారు. అలాంటి మీరు సినిమా ఇండస్ట్రీ వైపు ఎందుకు టర్న్ అవ్వాల్సి వచ్చింది? నేను చాలా ఉద్యోగాలు చేశాను. మీరు చెప్పిన 2 మీరు తెలియనివి ఇంకో 12 ఉన్నాయి. ఓకే. సో బిజినెస్లు, యాడ్ ఏజెన్సీలు. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టీవీలో యాడ్స్ అనౌన్స్మెంటు, ట్రైన్స్ అరైవల్, డిపార్చర్, అది ఫస్ట్ ఇండియాలో పెట్టింది నేనే. ఓకే. సికింద్రాబాద్ స్టేషన్లో ఇలా పెట్టచ్చు అన్న కాన్సెప్ట్ ఇచ్చి రైల్వేస్కి. ఓహో అలా పెట్టచ్చు కదా అంటే వాళ్ళు నేనేమన్నా తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 భాషల్లో యాంకర్లను పెట్టి నేను మీకు ఫ్రీగా అనౌన్స్మెంట్లు ఇస్తాను. ఇప్పుడు దాకా మీరేంటి కృపయా ధ్యాన్ దే అని మీరు ఎక్కువ చెప్తున్నారు. సో అండ్ సో ట్రైన్ సో అండ్ సో ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, లేకపోతే డిలే ఉంది. ఇది ఆడియోకి చెప్తున్నారు, వీడియోగా చెప్తాను నేను అని చెప్పేటప్పుడు వాళ్ళకు షాక్ అయ్యారు. ఇట్లా ఈజ్ ఇట్ పాసిబుల్ అని. ఎందుకంటే అప్పుడప్పుడే టీవీ కూడా అప్పుడప్పుడే వచ్చింది ఇండియాలో. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 89-90. ఓకే, 83-85 ఆ టైంలో టీవీ వచ్చింది ఇండియాలోకి. సో వాళ్ళు కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. చెప్పిస్తాను, యాంకర్లు పెట్టి అనౌన్స్మెంట్లు వీడియోలో చెప్తారు అనంటే బాగుంది. మరి మీ కాస్టల్ రికవర్ చేస్తారు, యాడ్స్ వేసుకుంటాను నేను అన్నాను. అయితే మీరు ఫ్రీగా చేస్తారా అన్నాడు. ఫ్రీగానే, మీ పర్మిషన్ ఉంటే చాలన్నా. ఓకే డన్ అన్నాడు, ఫ్రీ. ఇక నేనే టీవీలు అనుకొని అప్పుడు ఆ కేబులింగ్ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పైన రూమ్ ఇచ్చారు. అక్కడ వీడియో రూమ్ అనమాట. ఇలాగే యాంకర్లు పెట్టి ఆ 3 భాషల్లో. మార్నింగ్ 5:30కి ఫస్ట్ ట్రైన్. ఓకే, రాత్రి 10:30కి లాస్ట్ ట్రైన్. మార్నింగ్ 5:30కి అరైవల్ అనమాట, గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది, అది ఫస్ట్ ట్రైన్. రాత్రి 10:30కి నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్తుంది ఇక్కడి నుంచి, అది లాస్ట్. మళ్ళీ 10:30 టు మార్నింగ్ 5:30 ఉండదు అనమాట. సో అప్పుడు దాకా నెంబర్ ఆఫ్ ట్రైన్స్, అరైవల్స్, డిపార్చర్స్ ఇవి అంటే ఇది బాగుంది, ఫ్రీగా చేస్తున్నాడని. సో నేను మొత్తం అంతా టీవీలు పెట్టి అన్ని ప్లాట్ఫామ్స్ మీద. సో పీపుల్ కూడా కొత్తగా ఉంది. సో అప్పుడు నేను ఈ ప్రొడ్యూసర్స్ని, కార్పొరేట్ హౌసెస్ని అప్రోచ్ అయ్యి పర్ డే మినిమం 5 to 6 lakhs పీపుల్ దే కమ్యూట్. వచ్చేవాళ్ళు అయితే ఏంటి, వెళ్ళేవాళ్ళు అయితే ఏంటి, ప్యాసింజర్స్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు అయితే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ టికెట్స్ అమ్ముడుపోయేవి, ఇవన్నీ ఇచ్చి లెక్కలు పర్ డే 7 lakh పీపుల్కి వ్యూయర్షిప్ అని. అంటే వాళ్ళు యాడ్స్ అన్నీ పట్టుకొచ్చి, సినిమా వాళ్ళని కన్విన్స్ చేసి ట్రైలర్స్ పట్టుకొచ్చి, ఇలాగా ఆ రెవెన్యూ తోటి ఐ టు రన్ దిస్. సో వాళ్ళు ఆఫ్టర్ 1 year ది రియలైజ్డ్, ఏంటి వీడు చాలా డబ్బులు చేసుకుంటున్నాడు, ఇప్పుడు ఫ్రీగా లేదు మీకు, మేము ఫ్రీ అదేంటంటే ఫ్రీగా ఇస్తున్నాం కదా మీకు అనౌన్స్మెంట్లో, వాళ్ళ జీతాలు నేనే పే చేస్తున్నా. ప్లస్ 3 shifts అంటే 9 announcers. అంటే తెలుగు ఒకటి మాడాలి, హిందీ, ఇంగ్లీష్. అంటే నన్ను మేము ఫ్రీగా ఏమో, సరే మీకు ఎంత కావాలి, 1 lakh ఛార్జ్ చేస్తాం. ఓకే అన్న వెంటనే, ఇదేంటి ఓకే అన్నాడని మళ్ళీ ఇచ్చారు. అయిపోయింది. 1 కాదు మాకు 2 కావాలి. ఓకే అన్నాడు, అది కూడా. ఇదేంటి వీడు ఎప్పుడు నువ్వు అంటాడు అన్నట్టు చూశారు వాళ్ళు. ఐ స్టార్టెడ్ బిల్డింగ్. సో ఇది ఒక ఫార్ములా అయిపోయింది ఈ బిజినెస్. తర్వాత వాళ్ళు తెచ్చాడు, నో విల్ గో ఫర్ టెండర్స్ అని. ఇండియాలోనే ఫస్ట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ ఇది పెట్టింది, సీసీటీవీ అనౌన్స్మెంట్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్. సెకండ్ పెట్టింది కలకట్టా. వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఎలా పెట్టావు ఏంటి, ఎలాగా
ఆ రూమ్ నుంచి ఇలా తీసుకొచ్చాను. వాళ్ళకి టెక్నికల్ కన్సల్టేషన్ కోసం వెళ్ళాను నేను అక్కడికి. బికాజ్ ఈవెన్ దేర్ ఇన్ నో దీని నుంచి తర్వాత నాంపల్లి కూడా తీసుకున్నాను. అక్కడ కూడా ఆ స్టేషన్లో టీవీలు పెట్టా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్నోవేటివ్ ఐడియా ఇన్ ద కంట్రీ, ద హోల్ కంట్రీ, హోల్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి బిజినెస్లు చాలా చేశా. తర్వాత కాంపిటీషన్ ఎప్పుడైతే వచ్చేసిందో, టూ మెనీ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్, ఐ మూవ్డ్ అవుట్. సో ఇంకా నాకు దాని మీద ఎగ్జైట్మెంట్ పోయింది. సో ఇప్పుడు అది 10 స్టేషన్స్లో ఉంది. నా యూనిక్నెస్ ఏంటి ఇంకా, అందుకే బయటకు వచ్చేసా. అలాగా అలాంటి బిజినెస్లు చాలా చేసి దాన్ని ఫైనల్గా ల్యాండెడ్ ఇన్ మూవీస్. మీరు అన్నట్టు గవర్నమెంట్ జాబ్ చేశా, అలాగే కార్పొరేట్స్లో వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చేశా ఇండియాలో. నేను రిలయన్స్లో పనిచేశా. ఐ వర్క్డ్ ఇన్ లాట్ ఆఫ్ కార్పొరేట్, తర్వాత బజాజ్, ఇలా చాలా వాటిలో పనిచేశా. చేసి బట్ ఏదైనా కూడా నాకు 1 year కన్నా ఎక్కువ నాకు అటెన్షన్ స్పాన్ ఉండేది కాదు. అంటే ఐ యూస్ టు గెట్ బోర్డ్. అది రొటీన్ అయిపోయిందంటే ఇంక నేను వదిలేస్తా. సో రొటీన్ అయిపోయిందంటే పొద్దున్న లేస్తే ఎగ్జైట్మెంట్ ఉండాలి మనం చేసే పని మీద, అది మనం డ్రైవ్ చేయాలి. సో వన్స్ ఇట్ బికమ్స్ రొటీన్. అలాగే గవర్నమెంట్ జాబ్ వదిలేసా. మినిస్టర్స్ దగ్గర సెక్రటరీగా ఉన్నా, ఎగ్జాక్ట్ 2 years ఉన్నా. మీకైనా పిచ్చి ఎక్కింది, గవర్నమెంట్ జాబ్ వదిలేస్తారా? ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ. అది నాకు ఎగ్జైట్మెంట్ ఇవ్వట్లేదు. అది నాకు కలెక్టర్ జాబ్ అయినా వేస్టే. ఇప్పుడు డజన్ గివ్ పొద్దున్న లేచి అదే ఫైల్స్, అదే గొడవ, ఇది చేసి అసలు ఇది అని రిజైన్. అలాగే ఐ వాజ్ ఇన్స్పెక్టర్ సివిల్ సప్లైస్. నా కింద 10 రేషన్ షాపులు, ఇది అది. బిగినింగ్లో ఎటు ఉండేది ఎగ్జైట్మెంట్, అది పోయింది, రిజైన్. ఇలాగా ఐ కెప్ట్ చేంజింగ్, ఏది ఎగ్జైట్మెంట్ ఇస్తుందని. అప్పుడు నాకు రామ్ గోపాల్ వర్మతో ఉన్న ఫ్రెండ్షిప్, తన తమ్ముడు, నేను, మీ ఇద్దరం క్లాస్మేట్స్ ఓకే కాలేజ్లో. అలాగా తన దగ్గర చూస్తున్నప్పుడు ఆ మూవీసు, తను తీసిన ఫిలిమ్స్ మాకు ముందే వేసి చూపించేవాడు. ఇది బాగుందా, బాగాలేదు, చెత్తగా ఉందా రామో అని చెప్పేవాడు. ఎందుకు బాగాలేదు చెప్పు. ఇలాగా హీస్ టు టేక్ అవర్ ఒపీనియన్స్. అప్పుడు నేను దగ్గర నుంచి ఆ ఫీల్డ్ని చూడడం, దాంట్లో నాకు ఒక ఎగ్జైట్మెంట్, ఎడ్రినల్ రష్ ఒకటి నాకు కనిపించింది. దెన్ ఐ సెడ్ ఓకే, వై నాట్ దిస్ ఫీల్డ్. ఇంకా అన్నీ ట్రై చేసేసాం, భూమి మీద ఏం మిగలలేదు ఇంకా. కాబట్టి ఇది ఒకటి వదిలేసాం మనం, అది కూడా ఫుల్ఫిల్ చేద్దాం అనేసి ధర్మవర సుబ్రహ్మణ్యాన్ని పట్టుకొని డైరెక్టర్గా పెట్టి ఓ సినిమా తీసా, తోకలని పెట్టాను. దాంతో ఆ తోక కట్ అయింది. సో దాంతో కానీ ఫస్ట్ టైము డిజాస్టర్ అయిపోయింది, ఫ్లాప్ అయింది. సినిమా బాగుందా ఎందుకు ఆడలేదు నాకు కూడా తెలియదు. అప్పుడు నాకు కథ అంటే ఏంటో తెలియదు, స్క్రీన్ ప్లే అంటే ఏంటో తెలియదు. జస్ట్ దాని ఏమంటారు ప్యాషన్ కోసం, ఒక అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీయడం తప్ప దాంట్లో లోటుపాటు తెలుసుకుని తీసిందేం లేదు. పోయిన తర్వాత కూడా అప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడే ఉండి అని. దెన్ అదే టైంలో రాము దాన్ని పిలిచి, నేను ఒక గ్యాంగ్స్టర్ సినిమా చేస్తున్నాను, దాన్ని పనిచేయని నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తీసుకెళ్ళాడు. ఫస్ట్ నువ్వు ప్రొడ్యూసర్ చేసావు కదా, ఎలాగో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండి ప్రాజెక్ట్ కానీ. అలా వెళ్ళిన తర్వాత దానికి డైలాగ్స్ రాయమన్నాడు, పాట రాయమన్నాడు. ఇలాగ ఐ బికేమ్ ఎ రైటర్ సత్య సినిమాకి, ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ రైటర్. అందులో ఉన్న ఎగ్జైట్మెంట్ ఏంటంటే, మనం ఒక సినిమా తీసుకుంటే ఒక కథ తయారు చేసినప్పటి నుంచి సినిమా తీసేంత వరకు హోల్ 1 yearలో అయిపోతుంది. దాని రిజల్ట్ తేలిపోద్ది, హిట్టా ఫ్లాపా ఫట్టా అని. మళ్ళీ ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకుంటాం, మళ్ళీ ఒక కొత్త ఎగ్జైట్మెంట్, కొత్త జర్నీ, కొత్త యాక్టర్స్, కొత్త ఛాలెంజ్లు. సో ఒక కొత్త రీసెర్చ్ ఆ స్క్రిప్ట్ సంబంధించి, ఇలాగా న్యూ ఎగ్జైట్మెంట్ ఎవ్రీ టైం. ఇప్పుడు నేను 55 ఫిల్మ్స్ చేశాను. 55 ఫిల్మ్స్లో హిట్ రాని, బ్లాక్ బస్టర్ అవన్నీ ఉంటాయి. మళ్ళీ జర్నీ బిగిన్స్ ఇంకో సినిమా అంటే. సో ఎగ్జైట్మెంట్ ఎప్పటికీ చావదు. ఇంక ఇది నాకు అర్థమైపోయింది, ఇది మనకు కావాల్సిందని, ఇది మనకి రైట్ అనిపించిందా ఓకే అనేసి. అప్పుడు ఎందుకంటే నేను 2001లో రాము దగ్గర నుంచి వచ్చేసాను. అప్పటిదాకా అక్కడే ఉండేవాడిని. ఐ వాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ ఆల్ హిస్ ప్రాజెక్ట్స్.
వాటన్నిటికీ డబ్బింగ్ రైటర్ కూడా నేనే. అవన్నీ తెలుగులో రిలీజ్ చేసేవాడు. మస్త్ అన్న సినిమాని, మల్లికని, ఇలా ప్రతి సినిమాని, జంగ్లు, మస్తు, కౌను, ఇవన్నీ వాటన్నిటిని తెలుగులో అయితే రాసేవాడిని. సో బట్ ఒరిజినల్ రైటర్కి వచ్చే గుర్తింపు, గౌరవం ఈ డబ్బింగ్ రైటర్కి రాదు నాకు అర్థమైపోయి, అప్పుడు నేను అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా పెట్టే చదువుకుని వచ్చేసా బాంబే నుంచి. రామకుడి దగ్గర వెళ్ళిపోయినట్టు నేను వచ్చి అప్పుడు ఇక్కడ అమ్మా నాన్న తమ్ముళ్ళ అమ్మాయి ఒకరికొకరు ఇలా 1 by 1 స్టార్ట్ చేసుకుంటూ దెన్ వెంకీ నుంచి ఒక గుర్తింపు, ఢీ తోటి అలాగ వెంకీ ఒక ఢీ, రెడీ, దూకుడు, బాద్షా, అదుర్స్, ఇలాగ 1 by 1 ఇప్పుడు ఒక తెలుగు రైటర్ అనిపించుకొని ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక దీంతో అలాగా. బట్ నేను చెప్పినట్టు ఎగ్జైట్మెంట్ అన్నది ఇప్పటికీ చావలేదు. అంటే ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్తో నేను ఫస్ట్ ఫిలింకి ఫీల్ అయ్యానో ఈ రోజుకి అదే ఎగ్జైట్మెంట్, టెన్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు రేపు పొద్దున్న నిశ్శబ్దం వచ్చింది, థియేటర్కి వెళ్ళాము అందరం, ప్రసాద్ మల్టీప్లెక్స్లో కూర్చున్నాం, సేమ్ టెన్షను. సత్య సినిమాని నేను థియేటర్లో కూర్చున్నప్పుడు ఏ టెన్షన్, ఏంటి వీళ్ళు నవ్వుతారా, ఇప్పుడు వీళ్ళు తిడతారా, కామెంట్లు చేస్తారా థియేటర్లో అన్న టెన్షన్ ఏదైతే ఉంటుందో అదే టెన్షన్ ఇప్పటికే ఉంటుంది. అండ్ ఇట్స్ పాసిబుల్ ఓన్లీ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఈ ఎగ్జైట్మెంటే నన్ను సస్టైన్ చేసింది ఇక్కడ 22 years. అయితే ఇందాక నేను అన్నట్టు సరే సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒక దాంట్లోనో ఇది రెండిట్లోనో ఉంటారు, ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ. బట్ మీరు ఇన్ని విషయాల్లో ఎలా రాణించగలుగుతున్నారు? నేను వచ్చింది తెలుసో తెలియక ప్రొడ్యూసర్గా వచ్చా ఫస్ట్. దట్ వాజ్ నాట్ మై చాయిస్. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఏ భాగంలో వెళ్ళాలి, నాకు కెమెరా తెలియదు, లెన్స్ అంటే ఏంటో తెలియదు, కాబట్టి అది చేయలేను. యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు అంతకుముందు. నేను కాలేజ్లో స్టేజ్ ప్లేస్ అవి చేశాను, యూనివర్సిటీ లెవెల్లో ప్రైజ్ కూడా తెచ్చుకున్నా. బట్ దట్ వాజ్ నాట్ మై, అది మనకి సరిపోదేమో. ఇలాగా ఒక రైటర్గా సెటిల్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా రైటర్. ఈ మధ్యలో మళ్ళీ కరుణాకరన్ ఫోర్స్ చేస్తే ఒక దాంట్లో విలన్ కింద చేసి అవన్నీ చిన్న చిల్లకొట్టుళ్ళు తప్ప. బట్ ద మెయిన్ జర్నీ హ్యాస్ బిన్ రైటర్. తర్వాత ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జాబ్ తెలుసు కాబట్టి ఒక ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం, ఒక సినిమాని డిజైన్ చేసి దాని కంప్లీషన్ వరకు, రిలీజ్ వరకు తీసుకెళ్ళడం, ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ 2014లో ఇప్పుడు వైజాగ్ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ గారు, ఆయనతో కలిసి ఒక బ్యానర్ పెట్టించి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ పెట్టి మళ్ళీ ఒక తెలిసిన పనే కదా అది కూడా అని మళ్ళీ ప్రొడ్యూసర్గా మారడం జరిగింది. సో యాక్టర్గా ఎలా మారారు మరి? అది చెప్పే కదా, కరుణాకరన్ నువ్వే చేయాలని కూర్చున్నాడు. అదేంటది సినిమా, రామ్ హీరో, తమన్నా హీరోయిన్. ఎందుకంటే ప్రేమంట మూవీకి అంటే అలా చేయాల్సి వచ్చింది అంతే తప్ప ఆ తర్వాత మళ్ళీ చేయలేదు. అక్కడ దాంట్లో కిక్ అనిపించింది యాక్టర్గా? బాబే చాలా కష్టం అనిపించింది. ఎందుకురా బాబు ఇది మనకు అనిపించింది. ఓకే. ఎందుకంటే వాళ్ళు మేకప్ వేసి కూర్చోబెడతారు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. సో మేకప్ వ్యానిటీ వ్యాన్లో కూర్చోవాలి. సో అది చాలా కష్టం అనిపించింది నాకు. ఎలా కూర్చున్నారు బాబు హీరో పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చుంటారు. ఎలాగా ఇది ఇంపాసిబుల్, రాసుకోలేము. ఎందుకంటే మేకప్ అతుక్కొని ఉంటుంది, మైండ్ సరిగ్గా పనిచేయదు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ ఎ వెరీ టఫ్ జాబ్. లిరిసిస్ట్గా స్టార్టింగ్ నుంచే నేను ఫస్ట్ అసలు స్టార్ట్ అయిందే లిరిసిస్ట్, రైటర్గా. మామ కళ్ళు మామ అనే పాట రాసి సత్య సినిమాకి రాసిన తర్వాత ఆ పాట చూసే నువ్వు దీనికి మాటలు కూడా రాయి అన్నాడు. ఓకే, ఫస్టే లిరిసిస్ట్, తర్వాత డైలాగ్స్. అదే సినిమాకి సత్యానికి, రెండు ఒకే సినిమాకి, అదే సినిమాకి ఫస్ట్ పాట రాసా. చాలా బాగుంది, నువ్వు దీనికి అంటే నేను ఎప్పుడు రాయలేదు రాము. లేదు నువ్వు వాడిన పదాలు, ఈ భాష అనేది గ్యాంగ్స్టర్స్ పాడుకునే పాట, ఇది ఒక సాహిత్యం అనే కాదు, దీనికి కావాల్సింది ఆ రానెస్ కావాలి అన్నాడు. ఓహో, అంటే నేను నీకు రౌడీలో కనబడుతున్నాను అయితే అన్నాను. రౌడీలో భాష తెలిసిన వాళ్ళ కనబడుతున్నావు అన్నాడు. సరే అయితే రాస్తాను. అలాగే డైలాగ్స్ రాశా, ఆ రెండు సేమ్. ఆ తర్వాత డబ్బింగ్ ఫిలిమ్స్ తర్వాత రాము చేసే ప్రతి సినిమాకి పాటలు నేను రాశా. దాదాపు నాకు తెలిసి ఒక
20 సాంగ్స్ వరకు రాసుంటా. అది కూడా టఫ్ జాబే. ట్యూన్ పెట్టుకొని ఆ ట్యూన్ తగ్గట్టు మీటర్లో ఉండాలి, స్టోరీ కన్వే అవ్వాలి, తర్వాత క్యాటరైషన్స్ కన్వే అవ్వాలి. అబ్బో చాలా టఫ్. దీనికన్నా కథ రాసేయచ్చు అనిపించింది ఆ టైంలో. దాన్ని కంటిన్యూ చేయలేదు. వర్మ గారిని మామూలుగా ఒక్క విషయంలో మెప్పించడమే చాలా కష్టం. అలాంటిది మీరు 2 విషయాల్లో ఆయన మెప్పించి ఆయనతో అన్ని సినిమాలు చేశారు, అన్ని పాటలు రాశారు అంటే. రాము ఎప్పుడు ఎవరిని ఎందుకు మెచ్చుకుంటాడో తెలియదు. తను ఆఫీస్ డిజైన్ చేస్తున్నాడు బాంబేలో. ఆ డిజైన్ చేయడానికి ఏంటో ఒకతను వచ్చాడు. అతను సినిమాలకు సంబంధం లేదు, ఇంటీరియర్ డిజైనర్ అతను వచ్చాడు. వచ్చి ఓకే రాంగోపాల్ వర్మ, రంగీలా, ఇవి అవి పెద్ద డైరెక్టరు వచ్చాడు అని ఇక్కడ డిజైన్ చేయాలి, ఇగో ఇది నా ఛాంబరు, నా క్యాబిన్ అన్నాడు. దాని తర్వాత అతను ఇలా 2 లెవెల్స్ ఉండి ఆ పై లెవెల్లో నేను కూర్చుంటాను, కింద లెవెల్లో సోఫా సెట్లు వేద్దాం ఇలాగే చెప్పాడు. చెప్తే వద్దని 2 లెవెల్స్ వద్దు మీకు, ఓన్లీ 1 లెవెల్ చాలు అన్నాడు. అదేంటి ఎలా అన్నావు మాట అన్నాడు రాము. అని అంటే నేను చూస్తున్నాను మిమ్మల్ని లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తున్నా డిస్కషన్లకి. మీరు ఎప్పుడు ఫోన్ పట్టుకుని అటు ఇటు ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి నడుస్తూనే ఉంటారు, నడుస్తూ ఫోన్ మాడుతున్నారు, నేను చూశాను. మీకు 2 లెవెల్స్ ఉంటే పడిపోతారు మీరు, అది చూసుకోరు అన్నాడు. ఐ లైక్ ఇట్ మ్యాన్, సినిమా చేస్తావా అన్నాడు. ఇదేంటి దీనికి దానికి ఏంటి సంబంధం, నీ కామన్ సెన్స్ నచ్చింది నాకు, చెప్పు సినిమా చేస్తావా అన్నాడు. అంటే సినిమా చేయడం అంటే అన్నాడు, డైరెక్షన్ చేయి అన్నాడు. నాకు డైరెక్షన్ అంటే నాకు తెలియదు పెద్ద, నాకు కూడా తెలియదు ముందేమి, అది తెలుసుకుంటూ వస్తుంది, ఈ కామన్ సెన్స్ డైరెక్షన్ అన్నాడు. సరే చేస్తా అన్నాడు, చేశాడు. సినిమా పేరు డి కంపెనీ. అతని పేరు విశ్రామ్ సావంత్, ఆ డైరెక్టర్ పేరు. అతను సినిమా అంటే తెలియదు, అతను ఇంటీరియర్ డిజైనర్. అతను పెట్టి సినిమా తీసాడు. తర్వాత మీ అందరూ అడిగారు రాము ఏంటది, అతనికి ఏబిసిడి కూడా తెలియదు, కనీసం అసిస్టెంటర్గా చేశాడా, పోనీ కెమెరా అసిస్టెంట్గా చేశాడా, ఏదన్నా విభాగం అక్కర్లేదు చాలు అన్నాడు. దాని తర్వాత సరే ఇతను సినిమా షూటింగ్ ఎలా చేస్తాడు అని చూడు, అతను కామన్ సెన్స్ ఉందా చాలు అన్నాడు. సరే కామన్ సెన్స్ ఉన్న చాలామంది ఉన్నారు. అలాగే అతను ఎవరిని ఎప్పుడు అతనేంటి స్టార్ట్ కెమెరా అని చెప్పాలి తెలుసు, తర్వాత స్టార్ట్ కెమెరా అని చెప్పేవాడు, చెప్పి తర్వాత యాక్షన్ అని చెప్పేవాడు. సో ఇదేంటి 2 అతను టీవీలో చూసుంటాడు కాబట్టి మేకింగ్ వీడియోస్. వాళ్ళు తప్పు చేశారు రన్, అప్పుడు ఏంటంటే రీలు గర్రని తిరుగుతూ ఉంటుంది. 400 feet క్యాన్ 10,000 rupees, అది గర్రని తిరుగుతుంటా కదా. వాడేవాడు తప్పు చేస్తే అలా కాదు అని చెప్పి ఇంటి అందరికి వెళ్ళిపోయాడు, కట్ కూడా చెప్పేవాడు కాదు. వాడు కట్ చేసేవాడు, నువ్వు ఎందుకు కట్ చేసావు అని కెమెరా అంతా గొడవ పెట్టేవాడు, రన్నింగ్లో పెట్టు అని వెళ్ళి వాళ్ళకి మొత్తం అంతా కరెక్షన్లో చెప్పి రన్నింగ్లో ఉండేది. కంటిన్యూ అనేవాడు. క్యాన్లు ఒక సినిమాకి జనరల్గా ఏంటంటే 50,000 feet, 60,000 feet అవుతుంది. ఇతని సినిమాకి 8 lakh feet అయింది. 8 lakhs. ఓకే. ఎందుకంటే కట్ చేయనివ్వడు, వెళ్తాడు, 1/2 గంట మాడుతూ ఉంటాడు ఆర్టిస్టులతోటి, తిరుగుతూనే ఉండాలి. ఓకే. అలాంటి వాళ్ళు కూడా ఇచ్చాడు డైరెక్షన్. మరి సినిమా కూడా ఆడింది చూడండి, అది డి కంపెనీ, అది పరిస్థితి. సో తనకి ఎవరికి ఏది చూసే అవకాశం ఇస్తాడో తెలియదు. మీ నెక్లెస్ చాలా బాగుంది అంటే మీ సెలక్షన్ ఈజ్ వెరీ గుడ్, మీరు సినిమా చేస్తారా ఈ నెక్లెస్కి, ఇది మా అమ్మమ్మ నెక్లెస్ అండి అంటారు మీరు. మా అమ్మమ్మ నెక్లెస్ ఇది నా సెలక్షన్ ఉంది, మా అమ్మమ్మ పోయిన తర్వాత మా అమ్మకి వచ్చింది, మా అమ్మ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది. సో మీకు డైరెక్షన్ కూడా అలాగే వస్తుంది ఆటోమేటిక్గా అంటాడు. దానికి సంబంధం ఉండదు, మీరు సెన్సిబుల్గా ఉన్నారా లేరా, మీలో ఇంటెలిజెన్స్ లెవెల్ ఎంత ఉంది, సో దాన్ని బట్టి డెసిషన్ మేకింగ్ ఉండేది తనకి. వాళ్ళకి టాలెంట్ ఇంకోటి ఎందుకు అమీర్ ఖాన్ రంగీలా సినిమాలో వెయిటర్ ఉంటాడు, వెయిటర్ని పిలిచి ఆ ఏసీ నీటి తిప్పు అంటాడు. అది ఫ్యాన్ కాదండి అది తిప్పడానికి అంటాడు. నీకన్నా వెయిటర్ బాగా చేసాడు యాక్టింగ్ అని చెప్పాడు అమీర్ ఖాన్కి. హీ ఈజ్ బెటర్ యాక్టర్ దాన్ యూ నో అన్నాడు.
అతను షాక్. అమీర్ ఖాన్ నేషనల్ అలాగా హౌ వి జడ్జెస్ పీపుల్ అన్నది తనకే ఒక డిఫరెంట్ ఇది అంతే. సో అతని దాని ఏమంటారు ఎక్సెంట్రిజం అనండి లేకపోతే ఏదో అనండి, దానివల్ల ఒక కోన వెంకట పుట్టాడు. నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను. ఓకే, దాన్ని మిస్యూజ్ చేసుకోలేదు. తర్వాత నాలో ఉన్న టాలెంట్ అతను గుర్తించాడు, నేను గుర్తించలేదు. ఎప్పుడప్పుడు మనలో ఉన్న టాలెంట్ పక్కోడు చెప్తే తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఓకే వాళ్ళు చెప్తుంది కరెక్టే, అవునా, నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా అనని. అందుకని ఎప్పుడు కూడా మీరు టాలెంట్ని గుర్తించారు అంటాం, గుర్తించాను అనరు. సో ఎందుకంటే ఆడియన్స్ గుర్తించవచ్చు, ఒక డైరెక్టర్ గుర్తించవచ్చు, మీ పక్కింటి వాళ్ళు గుర్తించవచ్చు, మీ ఫాదర్ గుర్తించవచ్చు. అంటే ఎప్పుడు ఇట్స్ ఆల్వేస్ స్పోకెన్ ఇన్ థర్డ్ పార్టీ. సో నేను పాటలు బాగా రాయగలని గుర్తించాను అనరు, వాళ్ళు గుర్తించారు వీళ్ళు గుర్తించారంటాం. సో మీరు బాలీవుడ్ కూడా చేశారు కదా, వర్మ గారి దగ్గర అదే అండి, అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత రెండింటికి డిఫరెన్సెస్ ఏం కనిపించాయి మీకు ఎక్కువగా? ఫస్ట్ బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ అదేమంటారు వ్యక్తి పూజలు ఉండవు. మీరు ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ చూశారు ఎక్కడన్నా? మీరు చూడరు. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అసోసియేషను, లేకపోతే దీపికా పడుకోనే ఫ్యాన్స్ అసోసియేషన్లు మనం చూడం. అది అక్కడ సినిమాలు ఆదరిస్తే ఫ్యాన్స్ ఉంటారు కాక, అది వేరే. అక్కడ పాలాభిషేకాలు చూడరు మీరు, కట్అవుట్లు పెట్టి పాలాభిషేకాలు చేయడం థియేటర్ల దగ్గర చూసారు ఎప్పుడన్నా మీరు? చూడరు. అక్కడ అది ఉండదు. అంటే దేవ్ గాన్ బియాండ్. సినిమాలో చూస్తారు, సినిమాభిమానులు ఉంటారు. ఆ ప్రొఫెషనలిజంలోనే ఇప్పుడు వాళ్ళు ఎన్నాగరో చిరంజీవి గారు చెప్పారు, ఆయన మెగాస్టార్. నేను ఒక సినిమాకి ఆయనకి మాట రాస్తున్నాను, అందరివాడు అన్న సినిమాకి. సీను వైట్ డైరెక్టర్. ఈ షూటింగ్ మధ్యలో ఏంటంటే రేపు పొద్దు షూటింగ్ గ్యాప్, రేపు థమ్స్అప్ యాడ్ షూట్ చేయడానికి వెళ్తున్నాను బాంబే అన్నారు. ఓకే అంటే గ్యాప్ ఇచ్చేసాం. ఆ నెక్స్ట్ డే, ఆ వన్ డే అక్కడ థమ్స్అప్ యాడ్ షూట్ చేసుకుని బాంబే టీము, బాంబే కెమెరామ్యాన్, బాంబే అసిస్టెంట్ డైరెక్టర్లు అక్కడ దాని కూడా పెద్ద సినిమా తీసినంత యూనిట్ ఉంటుంది, యాడ్ మేకింగ్ యూనో, అది చేసుకుని వచ్చారు. వచ్చి మేకప్ వేసుకుని చెప్పారు ఆయన, ఏమంటే అక్కడ ఎంత ప్రొఫెషనల్ వాళ్ళు, మెగాస్టారా ఇంకోట సూపర్ స్టార్ చూడరు. చిరు సార్ ప్లీజ్ టర్న్ దిస్ సైడ్, ఎట్ మిస్టర్ చిరు ప్లీజ్ కమ్ రైట్ లెఫ్ట్, అందరూ చిరు 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 అని పిలుస్తున్నారంట. ఇక్కడేమో సార్ 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 అని బాబు 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 అని వణికిపోతూ దూరంగా ఉంటూ, వాళ్ళు చెప్పాల్సింది కూడా చెప్పకుండా భయంతో భక్తితోటో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, తర్వాత వాళ్ళు ఏంటి అంత ఫ్రెండ్లీ, వాళ్ళు జస్ట్ 22-23 years ఓల్డ్ కొనాళ్ళు. అందరూ అక్కడ ఏడీస్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అమ్మాయిలు, వాళ్ళందరూ ఎంత ఫ్రెండ్లీగా చిరు రైట్ అంటున్నారంట. ఏంటి కమాండ్ చేస్తున్నారండి అని. ఒక్కసారి ఇదేంటిది, నేను మెగాస్టార్ని కాదు ఇక్కడ, ఓకే, బట్ హీ లైక్డ్ ఇట్, హీ లైక్ ద అట్మాస్ఫియర్. అంటే ఎవరి జాబ్ వాళ్ళు చేస్తున్నారు, ఆ జాబ్ చేయడానికి స్టార్డమ్ సంబంధం లేదు అన్నది వాళ్ళు అవతల ఆ కెమెరా ముందు నుంచున్న వ్యక్తి, అది ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయినా మెగాస్టార్ అయినా వాళ్ళు ఒకేలా ట్రీట్ చేస్తారు. అక్కడ ఉన్న టెక్నీషియన్స్ వాళ్ళని లో యాంగిల్లో చూడరు. జై చిరంజీవ జగదేక వీర అని పాట పాడరు వాళ్ళు. ఇక్కడ ప్రతిరోజు ప్రతి క్షణం పాడుతుంటారు, ప్రతి హీరోకి. అది ఆ వ్యక్తి పూజలు ఇక్కడ ఉండవు, అక్కడ ఉండవు. సో దట్ అంటే దే ఆర్ మోర్ బాదర్ అబౌట్ ది జాబ్ దెన్ పీపుల్. ఇక్కడ వీఆర్ మోర్ బాదర్ అబౌట్ పీపుల్ దెన్ ది జాబ్. అది తేడా. సో మీరు ఇన్ని రంగాల్లో ఉన్నారు కదా, వీటన్నిటిలో మీకు ఎక్కువగా సాటిస్ఫాక్షన్ అనిపించింది, మీకు ఎక్కువగా చేసింది అనేది రైటింగ్ అయినా? 100% రైటింగ్. ఎందుకంటే ఇప్పుడు మీకు రెడీ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది, అది మీకు గుర్తుంటే అతన్ని నమ్మించేస్తాడు రాము. మీరే పాత్ర చెప్తే ఏంటి ఆ పాత్ర వచ్చేస్తుంది అంటే అతనికి డౌట్ వస్తుంది, నేను ఒక బ్రహ్మణ, నేను ఏ క్యారెక్టర్ గురించి అనుకుంటే ఆ క్యారెక్టర్ వచ్చేస్తుంది ఏంటి లైవ్లో అని రాము అతను ఒక మాయలో పెడతాడు. మ్యాక్డోల్ మూర్తి క్యారెక్టర్ పేరు. అలాగా ఒక రైటర్కి పవర్ ఉంది అని నేను గ్రహించా. అంటే ఇప్పుడు నాకు తెలిసి థియేటర్లు కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు నేను రాసా కాబట్టి, ఇప్పుడు రాబోయే డైలాగ్కి గొల్లుమని వీళ్ళు నవ్వాలి
యాజ్ పర్ మై క్యాలిక్యులేషన్ అని నేను వెయిట్ చేస్తుండేవాడిని. ఒకసారి థియేటర్ మొత్తం గొల్లులో నేను అవ్వడం, ఎస్ ఐఎమ్ సక్సీడెడ్. సో తెలియకుండా మనలో ఒక రిమోట్, మన చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ ఉంది. ఐ కెన్ మేక్ ఆడియన్స్ లాఫ్, ఐ కెన్ మేక్ దెమ్ క్రై, ఐ కెన్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ, సాడ్, వాట్ ఎవర్. వాళ్ళ ప్రతి ఎమోషను సంబంధించిన రిమోట్ ఒక రైటర్ చేతిలో ఉంది అనే ఒక ఇది నాకు అర్థమైంది. వాళ్ళు తిట్టుకున్నది మందే కదా క్రియేటివ్. సో ద పవర్ ఆఫ్ ఎ రైటర్, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసిన రైటరే, ఒక పాత్రను సృష్టించిన రైటరే, ఒక నవ్వులు పుట్టించిన థియేటర్లో రైటరే. దాన్ని అడాప్ట్ చేసుకుని డైరెక్టర్ పండించగలిగితే ఇంకొక స్థాయి తీసుకెళ్తాడు డైరెక్టర్ ఉన్నాడు. సో పవర్ ఆఫ్ ఎ రైటర్ దాన్ని ఏ డిపార్ట్మెంట్ కొట్టలేదు. అన్నీ ఈరోజు ఎన్ని వింగ్స్ బతుకుతున్నాయంటే కారణం ఆ కథను సృష్టించిన ఆ రచయిత, లేకపోతే 24 క్రాఫ్ట్లు ఎక్స్ట్రాడినరీ పీపుల్ని పెట్టుకోనండి. వరల్డ్స్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్, స్టంట్ మ్యాన్, యాక్షన్ డైరెక్టర్స్ సినిమాలు ఫ్లాప్ అవుతాయి. బికాజ్ స్టోరీ సరిగ్గా లేకపోతే ఏంటి ఉపయోగం? లక్షల కోట్లు, వేల కోట్లు పెట్టి సినిమాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, 100 కోట్లు పెట్టి డిజాస్టర్ అయిపోయింది బాబు. అయ్యయ్యో అనిపిస్తుంది. అంటే బేసిక్ థాట్ ఈజ్ రాంగ్. సో అది దట్ ఈస్ ద బెస్ట్ ప్రొఫెషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీ వ్యక్తిగత విషయాలు ఇంకొక విషయానికి వస్తే, మీరు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. సో ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు, నష్టపోయారు, చాలా నష్టపోయారు. ఎంతవరకు అంటే ఒకనొక టైంలో మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నంత స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎందుకు ఆ పరిస్థితులు వచ్చే ఆ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు తర్వాత? ఇదే మరి సత్యాకి ముందే ఎగ్జాక్ట్గా అది రాము దగ్గరికే నేను వెళ్ళినప్పుడు అది అంటే మనం వి లెర్న్ త్రూ ఆర్ మిస్టేక్స్. మన సక్సెస్ కన్నా మన ఫెయిల్యూర్స్ చాలా గొప్పవి, అవి చాలా గొప్పవి. ఫెయిల్యూర్స్ ఆర్ ఆ టీచర్స్. ఓకే, మన సక్సెస్ అన్నవి దేర్ ఆర్ ఫ్రెండ్స్. ఓకే, కొన్ని రోజులు ఉంటారు, పోతుంది. దే ఆర్ సక్సెస్ ఈజ్ లైక్ ఎ గెస్ట్, ఫెయిల్యూర్ ఈజ్ ఎ టీచర్. సో ఆ గెస్ట్ లాంటి అనమాట. అలాగా ఎందుకంటే ఇందే ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నప్పుడు ఎక్కడో ఒకటి పడతాం తెలుసు మనకి, అయినా అది చేయకుండా ఉండలేము. సరే దీంట్లో ఈ జాబ్ వదిలేసి ఆ జాబ్ వదిలేసి ఆ బిజినెస్ ఈ బిజినెస్ వదిలేసి ఎక్కడో ఒకటి పడాల్సిందే. ఈ రన్నింగ్ రేస్లో యూ హ్యావ్ టు ఫాల్ డౌన్ వన్స్ అన్నది. అది నాకు ఆ సినిమాతో జరిగింది, తోకలేని పెట్ట. అందుకని ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే మొత్తం పెట్టేసి అప్పులు పాలైపోయి, సో ఈ దీంతో ఆ ఎక్స్ట్రీమ్ ఇట్ వాజ్ ఎన్ ఎమోషనల్ డెసిషన్. బట్ ఐఎమ్ గ్లాడ్. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఆ అమ్మాయి కోసం కూడా ఎతికాను. ఆ బెలూన్లు ఒక అమ్మాయి చేతులు కాళ్ళు లేకుండా మెరీనా బీచ్లో చెన్నైలో ఆ అమ్మాయిని చూసి, చేతులు లేవు కాళ్ళు లేవు, నవ్వుతూ ఉంది, స్మైలింగ్ ఫేస్, ఫుల్ ఆఫ్ లైఫ్, ఎనర్జీ. వాళ్ళ అన్న ఆ బండి తోస్తున్నాడు, ఈవిడేమో అందరితోటి ఎట్ మాట్లాడుతూ, అన్న ఏదన్నా తీసుకున్నా బెలూన్, లవ్ షేప్ బెలూన్స్ అమ్ముతుంది బీచ్లో. ఈ అమ్మాయి ఎంత ఆనందంగా హ్యాపీగా ఉంది, కాళ్ళు లేవు, చేతులు లేవు, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఈ అమ్మాయి ఇంత హ్యాపీగా బతుకుతుంది, మనకు అన్నీ ఉన్నాయి, మనకేం రోగం, మనం ఎందుకు చావాలి అని ఆ ట్యాబ్లెట్స్ ఆ సముద్రంలో పడేసా. మొత్తం కాంపోజ్ ట్యాబ్లెట్స్ తీసుకున్నా ఒక 30. అది సో అండ్ దట్స్ ఎ బిగ్ లెసన్ మనకి. అంటే ప్రతి వాళ్ళకి వస్తుంది ఆ మూమెంటు. ఎమోషన్స్ ఉండే జంతువులకు లేనిది మనిషికి ఉంది, అది ఒకటే ఎమోషనే. అదే మనకి శాపం, అదే మనకి వరం, రెండు అదే. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక్క క్షణం అది ఆలోచించుకుంటే డెఫినెట్గా మీరు అన్నట్టు అది రియలైజ్ అయ్యా ఆ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసుకోగలిగితే చాలు. అంతే. ఇప్పుడు లోస్ని హ్యాండిల్ చేయడమే మన గొప్పతనం. అంటే మనిషి యొక్క ఇది తెలుస్తుంది, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఆ లోస్ హ్యాండిల్ చేసినప్పుడు 100% హైస్కి వెళ్ళగలడు అతను. ఇంకా అంతకంటే నీచమే ఉంటుంది మనకి, ఇంతకంటే ఉండదు. అన్ని ఫిక్స్ అయిపోతే బెటర్. అప్పుడు దెన్ యూ కెన్ ఆల్వేస్ ఫైట్ బ్యాక్.
మామూలుగా ఇండస్ట్రీలో డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. అలాంటి డైరెక్టర్కి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత పారితోషికం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనే వ్యాఖ్యలు మీరు చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? చేశానా? ఏమో నాకు తెలియదు. ఒకనొక సందర్భంలో చేశారు. అవునా? ఇప్పుడు చాలా వాగుతూ ఉంటాం అలాగే, అది అది కూడా ఒకటి అంటారు. గుర్తులేదు. కాదు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ దిస్ నో డౌట్. 100% డైరెక్టర్ పవర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఆ పవర్ని ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో ఉంటుంది. ద డైరెక్టర్ పవర్ ఈజ్ లైక్ ఎ న్యూక్లియర్ పవర్. న్యూక్లియర్ పవర్ తోటి మీరు యుద్ధం సృష్టించవచ్చు. దాంతో న్యూక్లియర్ యూనో ద పవర్ జనరేషన్ ఎంటైర్ యుఎస్ కంట్రీ తీసుకుంటే ఇట్స్ ఇక్కడ మనలాగా వాళ్ళకి హైడల్ పవర్ కాదు, వాళ్ళది న్యూక్లియర్ నుంచి ఓ దేశం సర్వైవ్ అయిపోతుంది. న్యూక్లియర్ వల్ల జరిగే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఉన్నాయి. అలాగే విధ్వంసం కూడా అలాగే, అంటే జనరేషన్స్ కోలుకోలేని విధ్వంసం కూడా చేయొచ్చు, వరల్డ్ వార్లు జరగచ్చు. అలాగే డైరెక్ట్గా ఉన్న పవర్ అలాంటిది. చూజింగ్ యూనో వాట్ ఈజ్ రైట్ అన్నదే డైరెక్టర్ పవర్. సో అది ప్రాపర్గా వాడుకోవడమే అతని పవర్. ఓకే, ఈవెన్ హీరో కూడా ఇప్పుడు చిరంజీవి గారు అలాంటి హీరో కానీ, మహేష్ బాబు లాంటి ఎంత సూపర్ స్టార్ అయినా, మెగాస్టార్ అయినా, డైరెక్టర్ లేదండి కట్ నాకు ఇది నచ్చలేదు, ఇంకోటి ఏదన్నా చేసి చూపిస్తారు వేరియేషను, నాకు ఎక్స్ప్రెషను నచ్చలేదు, అతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయి ఉండొచ్చు కాక, అడిగే హక్కు అధికారం డైరెక్టర్కి ఉంటుంది. వాళ్ళ ఆప్షన్ కూడా చేసి చూపించాల్సిందే. డైరెక్టర్ ఓకే అంటేనే షార్ట్. ఏంటి అతనికి 24 ఇయర్సే, నాకు 64 ఇయర్స్, సారీ ఈజ్ డైరెక్టర్. ఆ చైర్కి వాల్యూ ఇవ్వాలి. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ డైరెక్టర్. దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా జాగ్రత్తగా, ఎందుకంటే డైరెక్టర్ అడిగిందే బడ్జెట్, డైరెక్టర్ పెట్టుకున్న వాళ్ళే హీరో, పెట్టుకున్న వాళ్ళే హీరోయిన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ అతని చేతిలో ఉంటుంది, ఒక బడ్జెట్ అతని చేతిలో ఉంటుంది. ఓకే, ఇలాంటివి ఎన్నో విషయాలు అతని చేతిలో ఉంటాయి. ఇప్పుడు నేను ఒక సీన్ పేపర్ రాస్తే నాకు ఇది నచ్చలేదు, నువ్వు ఇంకొక వర్షన్ రాయి అంటే నేను చచ్చినట్టు రాయాల్సిందే. దట్స్ హిస్ పవర్. సో రేపొద్దున నాకు పేరు వచ్చినా అతనే కారణం, నా పేరు రాకపోయినా అతనే కారణం. నాకు 2 జరిగే సందర్భాలు ఉన్నాయి. అయ్యయ్యో ఇది చూస్ చేసుకుని ఉంటే ఈ వర్షన్ బాగుండేదే, కన్ఫామ్ హిట్ నాకు తెలుసు, ఆర్గ్యూ చేసి ఉంటా. ఇట్స్ మై కాల్, నా ఇష్టం, ఇది నా డెసిషన్ కదా అన్నప్పుడు నేనేం మాట్లాడలేను. అది తీసుకొని ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి, నాకు పేరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి అటువంటి డైరెక్టరు ఇంకా కమింగ్ బ్యాక్ టు రెమ్యునరేషన్, అంత రెమ్యునరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇదే అంటే ఇప్పుడు మీకు ఏమవుతుందంటే డైరెక్టర్కి ఒక స్టార్ స్టేటస్ వస్తుంది. అంటే మార్కెట్ డైరెక్టర్ని బట్టి డిసైడ్ అవుతుంది. అప్పుడు అంటే ఒక బిజినెస్ అవ్వాలి అంటే పలానా డైరెక్టర్ అనేటప్పటికీ వాళ్ళ ప్రైజ్ ఇస్తారు, కొత్త డైరెక్టర్ అంటే ఇవ్వరు. కొత్త వాళ్ళని పెట్టిన డైరెక్టర్ ఇఫ్ ఈజ్ ఎ నోన్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, సేమ్ ప్రైజ్ రావచ్చు, బయ్యర్స్ సేమ్ ప్రైజ్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు వెన్ హీ హ్యాజ్ అ మార్కెట్, వెన్ హీ హ్యాజ్ ఒక స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు, తన పేరు మీద బిజినెస్ అవుతున్నప్పుడు తను రెమ్యునరేషన్ తీసుకోవడం తప్పే ఉంది, తీసుకోవచ్చు. అతనికి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తున్నారు అని నేను చెప్పుంటే మేబీ ఐఎమ్ రాంగ్. అప్పుడు అలా చెప్పుంటాను, ఇప్పుడు ఇలా చెప్తారు. మెచ్యూర్ అవుతాం కదా, లాక్డౌన్లో ఇంకొంచెం ఎక్కువ అయ్యేట్టున్నాను. సో తప్పులేదు. ఇప్పుడు మనకున్న తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితుల్లో ఇంత పెద్ద భారీ బడ్జెట్ మూవీస్ అవసరం ఉందంటారా ఇండస్ట్రీలో? అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్క సినిమా 100 కోట్లు 1000 కోట్లు దాటిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్గా నేను విన్నాను, చిరంజీవి గారు తపన కూడా ఇదే. అసలు ఒక సినిమా అంటే 150 డేస్ ఏంటి, 160 డేస్ ఏంటి, అసలు మీ నంబరు. సీనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమాలన్నీ, అడవి రాముడు 28 డేస్లో తీశారు. కెన్ యూ బిలీవ్? 28. అంత హిట్ మూవీ. ఎన్టీ రామారావు గారు ఏ సినిమాలు కూడా, కృష్ణ గారు ఏ సినిమాలు కూడా 30-35 డేస్ దాటినవి లేవు. తెలుసా మీకు? బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చెప్తున్నా నేను. ఏంటి పోనీ అప్పటి ఇంకా ఆ కాలంలో 3 అవర్స్ ఉండేవి సినిమా డ్యూరేషన్.
ఇప్పుడు 2 అవర్స్కి వచ్చాంగా. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ టెక్నాలజీ వచ్చిందిగా. అప్పటికన్నా అప్పుడు మన రీల్ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు హార్డ్ డిస్క్ పెట్టుకొని డిజిటల్ కెమెరాస్తో షూట్ చేస్తున్నాగా. అంటే మనకి టెక్నాలజీ వల్ల మనకి పని సులభం అవ్వాలి, ఖర్చు తగ్గాలి. దేనికి పెరుగుతుంది? నాన్ సెన్స్. దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్. ఇది డెఫినెట్ కరెక్ట్ కాదు. అంటే దేనికి పెరుగుతుంది అంటే ఇక్కడ ఇంకొక వర్షన్ వినపడుతుంది. ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో లేకపోతే సినిమా హీరోలు ఉన్నారో వాళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో 100% రైట్ అది. ఇప్పుడు ఒక బడ్జెట్లో మీకు మోర్ దెన్ 60% రెమ్యునరేషన్లు అయిపోతున్నాయి. కొన్ని పాటలు 70%, 30% మనం తెర మీద కనిపించే ఖర్చు. అంటే సినిమా తీయడానికి 30%. అంటే 100 కోట్లు పెట్టి సినిమా అనుకోండి, దాంట్లో 70 crores రెమ్యునరేషన్కి వెళ్తున్నాయి. హీరోయిన్, డైరెక్టరు, విలన్సు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్సు, టెక్నీషియన్సు, ఓకే, వీళ్ళందరూ రెమ్యునరేషన్లు చెప్తున్నాను. అవి 70 కోట్ల. తెర మీద కనిపించేది ఆడియన్కి వాడి కనువిందు చేసేది ఆ 30 crores తోటి. అది దట్ ఈజ్ అంటే మీకు ఎలా అయిపోయిందంటే, నేను కొంత పేర్లు చెప్పకూడదు. ఏం హీరోలు మేము తీసుకుంటే తప్పేంటి? రోజుకి 3.5 lakhs 5 lakhs ఒక రోజుకి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి 4 lakhs. వాట్ ఈస్ దిస్? రామారావు సరే అప్పటికి ఇప్పటికి వేరు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీనికి అంటే ఏమి మీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు లేనిది మాగిస్తే తప్పేంటి అంటున్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు. అంటే వాళ్ళని చూసి వీళ్ళు పాడవుతున్నారా? ఓకే, ఇలాంటి అంటే డైలీ రెమ్యునరేషన్కి వచ్చేసారు. అంతమాత్రం ఉండే కాదు. సినిమాకి బాబు నువ్వు ఈ సినిమాలో నీకు 10 రోజులు నీ వేషం, నీ 10 రోజులకి ఎంత ఇస్తాను సినిమాకి, అక్కడ ఆ 10 రోజులు ఎప్పుడన్నా వాడుకుంటాను నేను, వాట్ ఎవర్. ఇప్పుడు అది కాదు, పర్ డే రెమ్యునరేషన్, పర్ డే నుంచి పర్ అవర్స్కి తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. దారుణంగా ఉంది, చాలా దారుణ పరిస్థితి అది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇదేంటి మనం చీప్గా చేస్తున్నామా? వాళ్ళే కోట్లు చేసుకుంటున్నారు. 25 కోట్లు అంట, 50 కోట్లు అంట ఒక హీరో రెమ్యునరేషను. ఆ డైరెక్టర్కి 25 కోట్లు అంట, 15 కోట్లు అంట, 20 కోట్లు అంట. నాకు 1 lakh పర్ డేనా? నో వే. నేను కూడా పెంచాల్సిందే. రేపటి నుంచి నెక్స్ట్ డే ఫోన్ చేస్తాడు మేనేజరు, లేదండి రేపు ఆయన చెప్పేమన్నారు 4 lakhs అంటే పర్ డే. 4 lakhs అదేంటి? 1 lakh అది ఇచ్చాను మొన్న, అది మొన్న సార్ అంటాడు. ఇలాగా ఎవరికి వాళ్ళు పోటీ పడి రెమ్యునరేషన్లు పెంచి పోనీ. ఇప్పుడు మనం ఒక యాక్టర్కి 1 lakh ఇచ్చినా అదే పెర్ఫార్మెన్స్ చేస్తాడు, 5 lakhs ఇచ్చినా అదే పెర్ఫార్మెన్స్ చేస్తాడు. ఎక్కువ ఏమైనా చేస్తాడా? ఉండదుగా. సో ఆ పెర్ఫార్మెన్స్ అదేగా, ఆ పాత్ర అదేగా. అంటే ఆ పరిస్థితులు కల్పిస్తున్నది ఎవరు? హీరోలకి అంత రెమ్యునరేషన్ ఇచ్చేంత మార్కెట్ చేసేవాళ్ళు ఆడియన్స్ కల్పిస్తున్నారా లేకపోతే సినిమాలో వాళ్ళు కల్పిస్తున్నారా? ఎవరు? అంటే ఒక విషయం అయితే ఉంది, రెవెన్యూస్ ఇప్పుడు లెటెస్సే ఇప్పుడు థియేటర్స్ మల్టీప్లెక్స్లు పెరిగాయి, విచ్ మీన్స్ రెవెన్యూ పెరిగింది. టికెట్ కాస్ట్లు పెరిగాయి అంటే రెవెన్యూ పెరిగింది. ఒక సినిమా హిట్ అయితే ఒకప్పుడు 10 కోట్లు వచ్చేది, ఇప్పుడు 100 కోట్లు వస్తుంది. 100 కోట్లు వస్తున్నప్పుడు ప్రొడ్యూసర్కి ఎందుకు మిగలాలి? నా వల్ల కదా సినిమా అమ్ముడుపోయేది అని హీరో, అమ్మమ్మ ఏంటి నీకు 100 కోట్లు మిగిలింది, ఆ పక్క సినిమా ఇప్పుడు దీనికి కూడా అంతే మిగులుతుంది, సమస్య లేదు, 25 నాకు ఇవ్వాల్సిందే అంటాడు. హీరో లేకపోతే సినిమాయే లేదు కాబట్టి ప్రాజెక్టే ఓకే అంటాడు ప్రొడ్యూసర్. ఇది విన్న డైరెక్టరు, హీరోకి 25 ఇస్తున్నావు, హీరోని డైరెక్ట్ చేసేది ఎవరు? నేను అని అతను డిమాండ్ చేస్తాడు. సరే అతనికి ఒక 25 ఇస్తాడు. ఇలాగ ప్రొడ్యూసర్ హెస్ బికమ్ ద లాస్ట్. ఇక చివరికి ఏమన్నా మిగిలితే ఇంటికి తీసుకెళ్ళాలి. మీకు ఏవి మిగలపోతే వాడేసిన బట్టలు, తీసేసిన గడ్డాలు, మిసాలు తీసుకుని ఇంటికి పోవాలి. అంటే ద లాస్ట్ బెనిఫిషరీ. అందరికన్నా ఫస్ట్ డబ్బు పెట్టేది ఎవరు? ప్రొడ్యూసర్. లాస్ట్ డబ్బు వచ్చేది ఎవరికి? అది. సో ఈ మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా బ్లాక్మెయిల్, రేపటి నుంచి రానన్నారు సార్. ఎందుకు రారు అని అంటే, లేదండి ఆయన నిన్న ఇంకో సినిమాకి వెళ్తే
వాళ్ళు 5 lakhs ఇస్తున్నారు. అదిగా మీరు 1 అని చెప్పారు, 3 ఒప్పుకున్నా కదా. లేదు సార్ 5 ఇస్తున్నాడు సార్ పక్కన, రేపటి నుంచి రారంట. సగం సినిమా చేశారు, రాకపోతే ఏం చేస్తాడు ప్రొడ్యూసర్? అసలు ఇస్తాను. వాళ్ళు అడిగినంత ఇచ్చి తీసుకోవాల్సిందే. బ్లాక్మెయిలింగ్ అయిపోయింది. హీరోలు ఇప్పుడు నేను అంతకుముందు కూడా చెప్పాను, హీరోల వల్లే ప్రాజెక్ట్ సెట్ అవుతాయి, హీరోల వల్లే ఆడియన్స్ థియేటర్కి వస్తారు. పలానా డైరెక్టర్ చేశాడు కాబట్టి వెళ్దాం సినిమా. చాలా కొద్దిమందికి ఆ పేరు ఉంది. సో హీరోస్ మార్కెట్ కాబట్టి హీరోస్ తీసుకోవడం తప్పు లేదు. వాళ్ళు కూడా ఏంటి ఇప్పుడు ప్రపోజ్ చేసేది, చిరంజీవి గారు లాంటి పెద్దవాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే, ఆయనే చెప్తున్నారు, ఐ స్టార్ట్ ఫ్రమ్ విత్ మీ, నా ఇంటి నుంచే స్టార్ట్ చేస్తా, ఏంటి రెమ్యునరేషన్లు చాలా ఘోరంగా ఉన్నాయి అని ఈ మధ్యన ఆయన దీని మీద పెద్ద చర్చలు లేవనెత్తాడు. ఆయనే, ఇది పబ్లిక్ తెలియదు, ఆయన అందరిని పిలిచి, ఆల్ డైరెక్టర్స్ని పిలిచి, వీళ్ళని పిలిచి, ఇది కరెక్ట్ కాదు, నెంబర్ ఆఫ్ డేస్ కానీ రెమ్యునరేషన్లు కానీ అసలు ఎడిపోతుంది ఇది మన ఇండస్ట్రీ అని ఆయనే స్టార్ట్ చేశారు ఒక ఇది. సో డెఫినెట్గా ఒకవేళ సినిమా హిట్ అయితే తీసుకో, అంటే కొంత నీ కష్టానికి తీసుకో రెమ్యునరేషను, కొంత షేర్ పెట్టుకో. ఇప్పుడు నువ్వు 20 కోట్లు అడుగుతున్నావు ఎగ్జాంపుల్, నువ్వు 20 కోట్లు 10 తీసుకో, ఆ 15 హిట్ అయితే తీసుకో. సో దట్ యూనో, సో ఎవ్రీబడి గెట్స్ బెనిఫిటెడ్, రిస్క్ ఈ షేర్డ్. రాలేదు పోతే ఓన్లీ ప్రొడ్యూసర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కొన్నోళ్ళ, పోయినా వచ్చినా నీ 20 కోట్లు ఎటు తీసుకుని ఎటు వెళ్ళిపోతావు ఇంటికి, ఇది తప్పు కదా అన్నది ఆయన వాదన, విచ్ ఇస్ ట్రూ. ఓన్లీ హీ కెన్ లీడ్ దిస్ న్యూ రిఫార్మ్స్, కొత్త రిఫార్మ్స్ జరగాలి. గతంలో పాత హీరోలు కొంతమంది, కృష్ణ గారు, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్కి లాస్ వచ్చినా కూడా వాళ్ళ రెమ్యునరేషన్ వదులుకునేవాళ్ళు. అసలు అక్కడ దాకా ఎందుకు అంటున్నాను, ఫస్ట్ రజనీకాంత్ అయినా కూడా ఫస్ట్ 100 కోట్లు తీసుకోవడం ఎందుకు, మళ్ళీ 10 కోట్లు తిరిగి ఇవ్వడం ఎందుకు? ఆ 100 తీసుకునే బదులు 50 తీసుకో, ఆ 50 నీకు వస్తే తీసుకో, పోతే తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్, ఎందుకంటే అంతంత ప్రైజులు పెట్టి కొనాల్సి వస్తుంది. ఆ కొన్నప్పుడు అప్పులు పాలైపోయేవాడు వాడు సూసైడ్ తీసుకోవాలని పరిస్థితి వస్తుంది డిస్ట్రిబ్యూటర్స్కి. ఇవన్నీ సో ఇట్స్ అందరూ ఎవ్రీబడి వస్తే అందరం తిందాం, ఓకే, పోతే అందరం పంచుకుందాం లాస్ని అనే ధోరణి ప్రతి వాళ్ళల్లో రావాలి. ద లీస్ట్ పెయిడ్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ రైటర్. కెన్ యూ బిలీవ్? అంటే ఒక రైటర్ కథ లేనిదే ప్రాజెక్ట్ లేదు, ఆ కథని నచ్చితేనే వస్తాడు హీరో, ఓకే. వీళ్ళందరిలో అతి తక్కువ తీసుకునేది ఎవరైనా ఉంటే రైటర్. అది హీరోయిన్ స్టాఫ్కి వచ్చే అంత కూడా రాదు మాకు. హీరోయిన్ స్టాఫ్ హెయిర్ డ్రెస్సర్కి వచ్చేంత మాకు రాదు. కెన్ యూ బిలీవ్? కొంతమంది స్టార్, చాలామంది హీరోయిన్లు హెయిర్ డ్రెస్సర్స్కి పర్ డే 15,000 ఇస్తారు. కెన్ యూ బిలీవ్? 15,000 a day. ఓకే, అంత కూడా రాదా రైటర్కి? ఎలా వస్తుంది? ఇప్పుడు 100 days చేస్తే ఎంత వచ్చింది చెప్పండి? 15,000 per day చెప్పున 100 days షూటింగ్ చేసింది హీరోయిన్, ఎంత వచ్చింది చెప్పండి? 15 లక్షలు వచ్చిందా? ఆర్ ఈవెన్ మోర్, ఐ డోంట్ నో కదా. 100 days, 15 లక్షలు, డేస్ని బట్టి ఉంటుంది. 15 లక్షలు వచ్చింది. రైటర్కి ఇచ్చింది 5 lakhs. నా ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చింది 10,000, నా వెంకీ సినిమా ఇచ్చింది 1,00,000 రూపాయలు. అక్కడి నుంచి నేను 1 crore రేంజ్కి ఎదగడానికి 20 years పట్టింది, 15 సంవత్సరాలు పట్టింది. అంటే కథ లేనిది అసలు ఏం లేదు కదా, కథ లేనిదే కదలదు కదా ఇది. సో లీస్ట్ పెయిడ్, నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ ఇన్ బాలీవుడ్. బాలీవుడ్లో ఇంకా చెత్త, ఇంకా నీచం రైటర్ వాల్యూ. అది నేను షాక్ అయ్యి ఒకరోజు సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాను నన్ను అడిగాడు, సార్ మీరు రెమ్యునరేషన్ సార్ అన్న అడగమన్నాడు అని. నేను నా ఫ్యామిలీతో క్లోజ్గా ఉంటాను, ఆయనకు సినిమా చేశాను, ఇప్పుడు ఒక స్టోరీ కూడా రాస్తున్నాను షేర్ ఖాన్ అని. అంటే అడ్వాన్స్ ఇవ్వడం కోసం అంటే 1 crore అన్నాడు. అంటే షాక్ అయిపోయాడు. 1 crore ఏంటి అన్నాడు. కథ ఇస్తుంది నేను అన్నాను. అతను కాసేపు బ్లాంక్లో అయిపోయి ఏంటి బ్లాంక్ అయిపోయారు ఏంటి అన్నాడు. అంటే ఇక్కడ మా రైటర్కి ఎంత ఇచ్చేది తెలుసా మీకు అన్నాడు. ఎంత అన్నాడు. హయ్యెస్ట్ పేమెంట్ చెప్పమంటారా మీకు ఎంత అన్నాడు. 20 lakhs అన్నాడు.
వాట్ 20 lakhs హైయెస్ట్ పేమెంట్ ఇది. మా తెలుగే బెటర్ కదా బాబు మీకన్నా అన్నాడు. అంతే సార్ అన్నాడు. మళ్ళీ ఫోన్ చేసి, అన్నా కెన్ యూ బిలీవ్ వీఆర్ డీలింగ్ విత్ ఎ స్టార్ రైటర్ అన్నా అంటాడు సల్మాన్కి ఫోన్ చేసి, బాయ్ అని. ఓకే. ఆ రోజు నుంచి అరే అప్ స్టారో అంటున్నాడు సల్మాన్. అరే సార్ ఇందులో స్టార్ ఏముంది, లేకపోతే ఇప్పుడు మేము రెగ్యులర్గా పట్టు భయ్ అని ఆడకు రైటర్ ఉన్నాడు, అతను ఇచ్చేది 10 లక్షలు, మ్యాక్సిమం ఇస్తే 20 అంటున్నాడు. షాక్డ్. అంటే వాళ్ళ ఏమో 500 crores 300 crores మార్కెట్లు, రైటర్లకు ఇచ్చేది 10 లక్షలు 20 లక్షలు. అట్లీస్ట్ ఇక్కడ బెటరు అని ఫీల్ అయ్యా. అది. సో ఇందాక మీరు ఈ రెమ్యునరేషన్ వీటన్నిటి మీద కూడా ఒక చర్చ జరుగుతుంది, చిరంజీవి గారు దాన్ని లీడ్ చేస్తున్నారు అని చెప్పారు. సో ఆ సందర్భంలో ఇంకొక క్వశ్చన్ ఇక్కడ అడగాలి మిమ్మల్ని. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏవైతే జరుగుతున్నాయో, అటు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగబాబు, ఈ ఇష్యూస్ అన్నీ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి మీరు ఏమైనా మాట్లాడతారా? అంటే నేను మాట్లాడడానికి ఏముంటుందండి, ఇప్పుడు అందరూ యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేసినట్టే నేను కూడా దాన్ని కొంత ఫీల్ అవుతూ అన్నెసరీ కదా. ఎవరికి దానివల్ల ప్రయోజనం ఎవరికో చెప్పండి. ప్రయోజనం ఏదైనా ఉందంటే మీకే, అంటే మీకు వ్యూయర్షిప్ పెరుగుతుంది, దాన్ని బట్టి రెవెన్యూ ఏదో వస్తుంది. సో అది తప్ప దీనివల్ల ఎవరికే ప్రయోజనం లేదు. ఓకే. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు ఇందులో అసలు బేసిక్ డిస్కషనే లేని ఇష్యూ ఏంటంటే, అయ్యయ్యో ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీనికి సారీ చెప్పింది అంటే ఇట్ స్లిప్ దేర్ మైండ్, ఇది కావాలని చేసింది కాదు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. పాపం వాళ్ళు అపాలజీస్ చెప్పారు అని ఫస్ట్ వచ్చిన వార్త ఇది. ఈ వార్తల్లో మసాలా లేదు, ఈ వార్తలో కారం లేదు, స్పైసీ లేదు అని ఆ వార్తను పక్కన పడేశారు. మీరు బిలాంటి వాళ్ళు అందరూ అని పడేసి ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఏదో కామెంట్ చేశాడు, అది పట్టుకున్నారు. సో ఇట్స్ గోయింగ్ ఆన్. దీనివల్ల ఐ డోంట్ లైక్ టు కామెంట్, ఎందుకంటే అందరం కలిస్తేనే కదా ఇండస్ట్రీ. అంటే దీంట్లో మళ్ళీ ఈ వర్గం ఆ వర్గం వాట్ నాన్ సెన్స్. అందరూ ఒకటే వర్గం. సినిమా, ఆ సినిమానికి బతికించడానికి ఏదైనా ప్రయత్నాలు చేయండి. ఈ కాంట్రవర్సీస్ వల్ల బతుకుతుందంటే ఎస్. ఇప్పుడు మీడియా చేస్తుంది సరే, మీలాంటి వాళ్ళు వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారు అంటున్నారు, కానీ అక్కడ యాక్చువల్గా జరుగుతున్నదే కదా మీడియా అయినా చెప్తున్నది. ఇప్పుడు అక్కడ జరిగిన దానికి అక్కడ నుంచి కామెంట్ రాకపోతే మీడియా చూపించేది కదా. నిప్పు ఉంది, మీరు అందులో నెయ్యి వేస్తున్నారా నీళ్ళు వేస్తున్నారా? ఆ నెయ్యి వేసేది నిప్పుందని మాత్రమే చూపిస్తున్నావు, నెయ్యి వేయట్లేదు నీళ్ళు వేయట్లేదు. ఆ నిప్పు రాజుకొని దాన్ని ఒక యజ్ఞ కింద స్వాహ స్వాహ అని యోయో స్వాహ, ఇంకో ఛానల్ స్వాహ అని వేస్తున్నారు. అందులో ఒక గరిటె దాంట్లో కొడుతున్నారు. అది పెరిగి ఆఖరికి అంటించేసేలా ఉంది ఇంటిని. కాబట్టి ఓకే. సో అంటే దీనివల్ల బెనిఫిట్ ఏం లేదు. ఐ డోంట్ లైక్ టు టేక్ సైడ్స్. ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ, బికాజ్ బాలయ్యలో ఉండే యూనో అమాయకత్వం, తను ఒక బోలయ్య అంటాను నేను. ఓకే. అలాగే నాగబాబు గారు, ఇది ఫెంటాస్టిక్ ఫ్రెండ్. పొద్దున లేస్తే ఆయన చదివినంత ఆయన చదువుతూనే ఉంటాడు. ఆయన ఫిలాసఫీలు చదువుతాడు, ఇవన్నీ చదువుతాడు. ఇది గుడ్ అడ్వైజర్. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే అన్నయ్య అని ఫోన్ చేస్తే టక్కన కరెక్ట్ అడ్వైజ్ ఇస్తుంటాడు. ఇదేంటి ఈయనలో ఒక బాబా ఉన్నాడే అనుకుంటా ఉంటాను. సో ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ పాజిటివ్ ద సైడ్స్ ఆఫ్ దెమ్. ఆ పాజిటివ్ సైడ్ చూపిద్దాం అంటాను నేను. దీనివల్ల మనకి ఏం ప్రయోజనం? అంటే అలాంటి వ్యక్తి మరి ఒక్కొక్కసారి తొందరపడి కామెంట్స్ చేస్తున్నారని ఇండస్ట్రీ నుంచే అంటున్నారు. మీరే చెప్పారు ఏంటంటే ఎందుకు ఇస్తున్నా వాళ్ళకి రెమ్యునరేషన్లో బ్యాక్ తీసుకోండి అని అన్నానని. బ్యాక్ తీసుకొని అన్నానండి, అనలే కదా. అలాగా తొందరపడి అప్పుడప్పుడు ఏవో మనకు దొరుకుతుంటాయి, దాన్ని అండర్లైన్ చేయొద్దు అంటున్నాను నేను. అండర్లైన్ చేస్తేనే స్వాహా అది. దాంట్లో నెయ్యి వేస్తే అది బొగ్గుమంటది. దాన్ని అండర్లైన్ చేయొద్దు. ఓకే అన్నాడు పాపం, ఏదో పోనీ పెద్ద మనిషి అని ఉంటాడు. వాళ్ళు తెలుసుకొనివ్వండి. లెట్స్ నాట్ ఫోకస్ నెగిటివ్ సైడ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అన్నది నా ఫీలింగ్. సో కోన వెంకట గారికి పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్, వీటన్నిటితో పాటు ఇంట్రెస్ట్ అంటే వీఆర్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. మీకు అది కూడా తెలుగు పరిశ్రమలో సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఫస్ట్ ఫ్యామిలీ మాది. మీ తాతగారు. మీకు ఫోటోలు కూడా ఇస్తాను, చూపించండి.
ఆయన హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, విలన్ ఇవన్నీ చేసి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్. పైగా పెద్ద పెద్ద ఇప్పుడు చాలామంది తెలియదు ఏంటంటే సావిత్రి గారు పరిచయం చేసింది మా తాతగారు. ఓకే, అలాగే ఎల్వి ప్రసాద్ గారు ఉన్నారు. ఎల్వి ప్రసాద్ గారు హీరోగా, మా తాతగారు విలన్గా ద్రోహి అనే సినిమా వచ్చింది. అది 365 days హౌస్ఫుల్స్ ఆడింది. 365 days. అలాగే నాగభూషణం గారిది రక్త కన్నీరు, నాగభూషణం గారు పరిచయం చేసింది మా తాతగారి సినిమా, కొన ప్రభాకర్రావు గారు. తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళి ఆయన ఫైనాన్స్ మినిస్టరు, గవర్నర్ 3 states, కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏపీసీసీ, ఇలాగ చాలా చేశారు పాలిటిక్స్లో. సో హీ రిప్రజెంటెడ్ 25 సంవత్సరాల బాపట్ల కాన్స్టిట్యున్సీని. ఇవాళ బాపట్ల గుంటూరు జిల్లాలోని ఎడ్యుకేషనల్ హబ్. దెర్ ఇస్ ఏజీ కాలేజ్, దెర్ ఇస్ ఆర్ట్స్ కాలేజ్, దెర్ ఇస్ ఇంజనీరింగ్ కాలేజ్, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఆయన తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ ఉండగా అదొక హబ్ కింద, ఎడ్యుకేషన్ హబ్ అది ఈరోజు ఇప్పటికీ అలాగ మార్చింది మా తాతగారు. సో కాబట్టి వీఆర్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ. ఇప్పుడు సో మీకు కూడా మా బాబాయ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన సెకండ్ టైం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు రఘుపతి గారు, కోన రఘుపతి. సో వీఆర్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ. సో ఆబ్వియస్లీ ఐఎమ్ ఎఫిలియేటెడ్ టు పాలిటిక్స్. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ పర్ సే, బట్ డెఫినెట్గా ఎఫిలియేషన్ ఉంది. ఐఎమ్ క్లోజ్ టు వైఎస్ఆర్సీపీ. ప్రచారం చేశారు కూడా మీరు లాస్ట్ ఎలక్షన్స్. అది నా కాన్స్టిట్యున్సీ కోసం చేసుకున్నాం అక్కడ బికాజ్ మా బాబాయ్ గారు 15 yearsగా హీస్ బీన్ సర్వింగ్, పదవి లేకపోయినా కూడా. సో హీఈస్ ఎ గుడ్ లీడర్ అని నేను నమ్మి ఆయన గెలిస్తే మా ఊరికి, మా నియోజకవర్గానికి లాభం జరుగుతుందని నేను ప్రచారం చేశా. అలాగే లాస్ట్ 1 year హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. మీరు ఇందాక అన్నారు ఇండస్ట్రీ మొత్తం ఒకటే, మాకు ఏ భేదాలు లేవు అని. కానీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఒకసారి కాకపోతే ఒకసారైనా అవతల వ్యక్తి గురించి కామెంట్స్ చేయాల్సి వస్తుంది. సో అలా మీరు వైసీపీకి ప్రచారం చేశారు కాబట్టి ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేయాల్సి వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారికి అంటే సరే రాజకీయంగా మీరు విమర్శలు చేసినా బయట ఆయనతో మీరు ఎలా ఉన్నారు, ఎందుకు అక్కడ విమర్శలు చేయాల్సి వచ్చింది? విమర్శలు కాదు అంటే ఇప్పుడు ప్రతివాడు ఇప్పుడు నిన్నటి చెప్పాను, మనం తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు అనుభవం లేక. ఓకే, అలాగా కొన్నిసార్లు మనకు తెలియకుండానే రైటో రాంగో మనకు ఒక అసెస్మెంట్ జడ్జిమెంట్ పూర్తిగా తీసుకోకుండా సైట్స్ తీసుకుంటాం. అలాగా ఆ టైంలో తెలంగాణ మీద కానీ, తెలంగాణ పాకిస్తాన్తో పోల్చడం కానీ ఇది నచ్చలేదు నాకు. ఇది నేను ఫ్రెండ్గా కూర్చున్నా, 1-to-1 ఇలాగా ఆపోజిట్ కూర్చున్నా ఇదే చెప్పేవాడిని నేను కళ్యాణ్కి. ఎందుకు అది దట్ వాజ్ అన్నెసరీ. అదొక్క విషయం తప్ప నేను కామెంట్ చేసింది విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా. ఓకే, అది ఒక్కటే అన్న విషయం. అది నా ఓన్ బ్రదర్ చేసినా నేను చెప్తాను, నా ఫ్రెండ్ చేసినా కొంచెం స్ట్రాంగ్గా చెప్తా. ఆ చెప్పడంలో అంటే దాట్ వాజ్ మోర్ లైక్ అన్ అడ్వైస్. ఓకే, అంతే తప్ప అతన్ని తిట్టడమో లేకపోతే ఇంకోటి కాదు నేను చేసింది. ఎందుకు ఇలా అన్నాడు బ్రదరు, సడన్గా నోరు జారాడా, లేకపోతే పక్కన వాళ్ళు ఏమన్నా రాంగ్ ఫీడింగ్ చేశారా? తెలంగాణని పాకిస్తాన్తో పోల్చడం ఏంటి? మనం ఉంటుంది ఇక్కడ కదా. మొన్నే 3-4 days బ్యాక్, 1 week బ్యాక్ వెళ్ళి కేసీఆర్ గారికి బొకే ఇచ్చి వచ్చాడు కదా. మరి అప్పుడు అనిపించింది, ఇప్పుడు సడన్గా ఎవరో నువ్వు కామెంట్ చేయాలని చెప్పారా ఓట్ల కోసం? ఎందుకంటే ఓట్ల కోసం మనల్ని మిస్లీడ్ చేసే మన పక్కన సీజన్డ్ పొలిటీషియన్స్ చాలామంది ఉంటారు. బికాజ్ కళ్యాణ్ అలాంటి వాడు కాదు నాకు తెలుసు. ఓకే, సో తను త్వరగా చెప్పుడు మాటలు అప్పుడప్పుడు వింటుంటాడు. అలాగే విని వచ్చిన కామెంట్ అది అని నాకు అనిపించి ఆ ఒక విషయంలోనే నేను నేను ఎందుకు తను అంతకుముందు కూడా ప్రజారాజ్యంలో చేసినప్పుడు అప్పుడు నేను వైసీపీకి ఇండిపెండెంట్గా అప్పుడు మేము కంటెస్ట్ చేసాం. అప్పుడు కూడా వాళ్ళు మీ పార్టీ వేరు మా వారు, స్టిల్ వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరం. సో ఇప్పుడు పార్టీలు వేరవచ్చు, ఇంకోటి వేరే, స్టేట్సే వేరు, కంట్రీలే వేరు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతోమంది లేరే మనకి. అలాగే కళ్యాణ్ నేను వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇండస్ట్రీ పరంగా ఫ్రెండ్స్? ఇండస్ట్రీ సంబంధం లేదు, వీఆర్ పర్సనల్ ఫ్రెండ్స్. ఇండస్ట్రీ పరంగా అంటే సినిమాలు మరి ఇప్పుడు చేయలే కదా. నేను చేసింది ఓన్లీ బాలు అని ఒక సినిమా చేశాను అంతే, తనతో రైటర్గా.
ఆ తర్వాత పర్సనల్ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్. ఇప్పుడు ఈ రోజు వరకు, ఎందుకంటే అదొక శత్రుత్వంలోనో లేకపోతే పొలిటికల్ రైవరీగానో నేను తీసుకోలేదు. వేరే వాళ్ళు చల్లినట్టు రోజు ఇదే పనిగా పెట్టుకొని అతని మీద బురద చల్లట్లేదు. ఇప్పుడు బయట కలిస్తే నార్మల్గానే మాట్లాడుకుంటారు, రాజకీయాలు ఏం రావా? జోకులు వేసుకుంటాం, ఇంకా ఫోన్లు చేసి తిట్టుకుంటాం, సరసాలు ఆడుకుంటాం, అన్నీ ఉంటాయి. అది దట్ వాజ్ ఓన్లీ ఆ క్యాంపెయిన్ మూమెంట్లో ఎవరు ఇస్తున్నారు నీ సలహా చెప్పు నాకు ఫస్ట్, దట్ ఈస్ రాంగ్ అడ్వైజ్ అని నా ఫీలింగ్. ఐ స్టిల్ స్టాండ్ బై ఇట్. నేను దాన్ని విడ్రా కూడా చేసుకోలేదు, స్టాండ్ బై ఇట్. అండ్ స్టిల్ దానికి ఆ పర్సనల్ ఫ్రెండ్షిప్కి ఆ సంబంధం లేదు. ఇప్పుడు మా వైఫ్ షీ ఓటెడ్ ఫర్ డిఫరెంట్ పార్టీ, దట్స్ అవర్ చాయిస్. అందుకని నువ్వు వేరే పార్టీ సిద్ధాంతాలు నమ్ముతున్నావు కాబట్టి ఇంట్లోంచి బయటికి విడాకులు ఇచ్చి అంటానా? అనం కదా. సో ఇది అంతే. సో గతంలో మీరు కొన్ని సందర్భాల్లో చెప్పారు మీకు ఏవైతే లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యాయో వాటిని సినిమా తీస్తాను అని చెప్పేసి, ఎంతవరకు వచ్చింది అది? ఎస్, ఆ పనిలో ఉన్నా ఇప్పుడు. అది నా ఫస్ట్ డైరెక్టోరియల్ వెంచర్. అదే ఫస్ట్ డైరెక్టోరియల్. నేను జీవితంలో అతిపెద్ద క్రైమ్ ఒకటి చేశా, దొరకలేదు లక్కీగా. దొరికితే కనీసం 7 years జైలు శిక్ష పడేది నాకు. ఆ క్రైమ్ మీదే సినిమా. అది ఆ క్రైమ్ ఏంటంటే మీరు నన్ను అడగద్దు. అడగలేండి, చెప్పరు కూడా కదా అడిగిన. ఓకే. సో అయితే ఆ ప్రపోజల్ ఉంది, నడుస్తుంది అది? అయిపోయింది, స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ కరణం మల్లీశ్వరి గారి మీద బయోపిక్ చేస్తున్నాం. సో ఐఎమ్ రైటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్. మళ్ళీ ఈయనతో కలిసి ఎంబీవి సత్యనారాయణ గారితో కలిసి ఇది మళ్ళీ పాన్ ఇండియా ఫిలిం లాగా నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కరణం మల్లీశ్వర్ గారి కథ ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఒక తెలుగు అమ్మాయి కథ అది. అతి పేద కుటుంబం నుంచి 5 మంది ఆడపిల్లలు, లాస్ట్ ఒక తమ్ముడు ఆవిడికి, అందరు ఒక రూము. ఈ రూమ్లో సగం ఫాదర్ ఒక రైల్వే కానిస్టేబుల్, ఆమదాల వలస శ్రీకాకుళం, అక్కడ నుంచి ఒలింపిక్ మెడల్ సాధించిందంటే ఎంత జర్నీ ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి అందులో, ఎన్ని. ఇట్స్ ఏ అంటే స్టోరీ దట్ ఎవ్రీ ఇండియన్ షుడ్ నో అని నా ఫీలింగ్. ఇప్పుడు దాని మీద ఉన్నాం రైట్ నౌ. దీంతో ప్యారల్గా డైరెక్షన్ కూడా స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ ఇయర్. సో మీరు ఇప్పటివరకు చాలామంది హీరోలతో కలిసి పనిచేశారు, హీరోయిన్లతో కలిసి పనిచేశారు అని చేశారు. సో మీ ఫేవరెట్ హీరో, మీకు పర్సనల్గా నచ్చిన హీరో అంటే ఎవరు చెప్తారు? ఫేవరెట్ హీరో అంటే మీరు అన్నారు కదా, అంతమందితో పనిచేయగలిగాం. ఇప్పుడు 54 ఫిలిమ్స్లో అంటే ప్రేక్షకులు చూసేది పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది, ఒక టెక్నీషియన్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో కాబట్టి లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు నాకు ప్రతి ఒక హీరోలు ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, తారక్లో ఉండే కొన్ని క్వాలిటీస్ ఏ హీరోలో ఉండవు. సో ఆ క్వాలిటీస్కి అతను నచ్చుతాడు నాకు. అలాగే మహేష్ బాబు, అతను చాలా రాయల్గా ఉంటాడు, తనలో ఉండే క్వాలిటీస్ మళ్ళీ వేరే హీరోల్లో కనపడవు. సో ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ పెక్యులియర్ క్వాలిటీస్ విచ్ మేడ్ దెమ్ హీరోస్ కదా. సో ఒక రైటర్గా మనం అందరిలో ఉన్న ఇవి చూస్తుంటాం కాబట్టి నాకు మహేష్లో ఉండే ఈ క్వాలిటీస్ ఇష్టం, ఎన్టీఆర్లో ఈ క్వాలిటీస్ ఇష్టం, నాని తన ఆ క్యారెక్టర్ అతను అనిపించగలిగే ఆ న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఇష్టం. ఇలాగ ఒక్కొక్క హీరోలో అండర్లైన్ చేయదగ్గ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఫర్ దెమ్ టు బికమ్ వాట్ దే ఆర్ టుడే, అవి ఇష్టపడతా. కాబట్టి ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఒక ఫేవరెట్స్ నా ఎప్పుడూ లేరు. అది హీరోయిన్స్లో కూడా ఎవరు లేరా? అది కూడా అన్ని క్వాలిటీస్ బట్టే ఉంటుంది. వాళ్ళ స్టార్డమ్ని బట్టి ప్రేమించడం టెక్నీషియన్స్ ఎవరు కూడా. స్టార్డమ్ ఎందుకు వచ్చేసింది అనుకుంటాం, రావాల్సిందే కానీ ఎక్కువ వచ్చిందేమో అనుకుంటాం. బికాజ్ వీ నో వాట్ దే ఆర్. వాళ్ళ మైనస్లు మాకే తెలుసు, హీరోల మైనస్లు వాళ్ళు ఇవి చేయలేరు, ఇది మాకు తెలుసు. అందుకని రాయను అది నేను వాళ్ళకి. ఓకే. సో కొన్ని క్యారెక్టర్ ఇప్పుడు అదుర్స్ ఉంది, ఎన్టీఆర్ చేసిన ఆ క్యారెక్టర్ ఏదో ఉందో, ఆ బ్రాహ్మణ్ క్యారెక్టర్, ఆ పిల్లక పట్టుకొని ఆ యాస, అది ఏ హీరో చేయలేడు. అలాగే జయలవకోసలో ఆ రావణ్ ఆ పాత్ర వేరే హీరోలు చేయలేరు, వేరే హీరోలు కాదు, రాయం కూడా రాయడం.
అలాగా ప్రతి హీరో ఒక హీరో చేయగలిగేది వేరే వాళ్ళు చేయలేకపోవచ్చు బికాస్ ఆఫ్ ది క్వాలిటీస్. వాళ్ళు అందులోనే వాళ్ళు కొన్ని ప్రావీణ్యం సంపాదిస్తారు. అందుకని సో వీ సీ దెమ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. అది సో సినిమాలో నిశ్శబ్దంకి రెడీగా ఉంది, అది విడుదలకు రెడీగా ఉంది. అట్లే కరుణమల్లీశ్వరి బయోపిక్ ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీరు? అదే ఇప్పుడు నా డైరెక్షన్ చెప్పే కదా, క్రైమ్ కదా, ట్రూ స్టోరీ అది, అదొకటి ప్లాన్ చేస్తున్నాం. తర్వాత ఐఎమ్ రైటింగ్ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్ చిరంజీవి గారికి ఇప్పుడు రాస్తున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతాయి అవి. ఆయనకి పిచ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని స్క్రీన్ ప్లేలు, కొన్ని కథలు జరుగుతున్న ప్రయాణం ఉంటాయి. ఇట్స్ జర్నీ జరుగుతూనే ఉంటుంది. సో ఫైనల్గా కోన వెంకట్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, రేపు ఈ కరోనా తర్వాత ఎఫెక్ట్ తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎత్తు వేరు. అంటే అందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా అదే ఉంది. సో ఎస్పెషల్ సినీ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటే మెరుగుపడుతుంది? ఎలా ఉంటే అంటే నాకు అర్థం కాదు. అంటే దాంట్లో ఎలాంటి చేంజెస్ చేయాలి? ఇప్పుడు ఇందాక మనం అనుకున్న భారీ బడ్జెట్ మూవీస్ ఇలాంటివి ఏమైనా తగ్గించుకోవాలా, ఏం చేయాలి? బడ్జెట్స్ తగ్గాలి, అందరికీ దాని ఏమంటారు జవాబుదారీతనం ఉండాలంటే యూ మేక్ దెమ్, అంటే బిగ్ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళంతా కూడా మేక్ దెమ్ స్టేక్ హోల్డర్స్, మేక్ దెమ్ షేర్ హోల్డర్స్. ఓకే, సినిమా సంపాదిస్తే ఎటువాడు సంపాదించాలి. వాడు మాత్రమే సంపాదించి కొంతమంది మాత్రం లాభపడి మెజారిటీ మంది పీపుల్ నష్టపోకూడదు. లాభమో నష్టమో ఇది అందరికీ ఉండాలి వాటా, వాళ్ళ స్థాయికి తగ్గట్టు. ఆ సిస్టమ్ రావాలి అన్నది నా కోరిక. సినిమా మీద పెట్టే ఖర్చు కనపడాలి, ఎక్కువ ఉండాలి. తెరణకాలు పెట్టే ఖర్చు తక్కువ ఉండాలి. ఇప్పుడు ఏదైతే 70-30 ఉందో అది రివర్స్ అయినప్పుడు మనకి బెటర్ ఫిలిమ్స్ వస్తాయి. మనం కూడా హాలీవుడ్తో కంపేర్ చేసుకోదగ్గ మన టెక్నీషియన్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. బట్ ఈ 70-30 ఏదైతే ఉందో, 70 రెమ్యునరేషన్లు, 30 ఏమో బడ్జెట్లు, ఇది రివర్స్ అయ్యి 30 రెమ్యునరేషన్ అయ్యి 70 బడ్జెట్ పెట్టి మనము ది బెస్ట్ ఫిలిమ్స్ తీయగలుగుతాం. అది 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 రివర్స్ అయిన రోజు తెర మీద కనిపించే దానికి ఎక్కువ వాల్యూ మనం ఇవ్వాలి. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ అలాట్. సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా రకాల విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.